వెల్కమ్ టు రాజ్ న్యూస్. మీ సిల్వేరి శ్రీశైలం. ఒక్క ఓటమి 100 తప్పుల కార్యక్రమానికి స్వాగతం. కేసీఆర్ గారు ప్రతిష్టాత్మకంగా తెలంగాణ ప్రజలపైన ఇంప్లిమెంట్ చేసినటువంటి ఏకైక కార్యక్రమం ధరణి కార్యక్రమం. బయటికి చెప్పినటువంటి ఎన్నైతే అంశాలు ఉంటాయో అవన్నీ ఇన్ జనరల్గా లేకపోవడం అనేటటువంటిది అందరినీ ఇబ్బందులకు గురిచేసింది. ప్రధానంగా రైతులు వాళ్ళకున్నటువంటి భూములను వాళ్ళు గుర్తించలేనటువంటి అస్తవ్యస్తమైనటువంటి పరిస్థితుల క్రియేషన్తో పాటు గైరాన్ భూములన్నీ గద్దలెత్తుకొని పోయాయి తెలంగాణ రాష్ట్రంలో. అసలు దానికి బాధ్యులెవరు? కొత్త ప్రభుత్వం ఏర్పడ్డాక ఒక కమిటీని ఏర్పాటు చేసి భూమి సునీల్ కుమార్ కానివ్వండి, కోదండరెడ్డి గారు కానివ్వండి, పిచ్చిరెడ్డి గారు కానివ్వండి, ముగ్గురు కమిటీ సభ్యులు ధరణిని ఏ రకంగా ప్రక్షాళన చేయబోతున్నారనేటటువంటి ప్రశ్న తెలంగాణ ప్రజల ముందున్నటువంటి అంశం. ఒక ధరణి 100 సమస్యల సృష్టికి నాంది పలికింది. లేనటువంటి భూములను సృష్టించింది, ఉన్నటువంటి భూములను అన్యక్రాంతం చేసింది. ధరణి సృష్టించినటువంటి అంశాలు ఎలా మనం రెక్టిఫై చేసుకోవచ్చు? అదేవిధంగా బీఆర్ఎస్ ప్రభుత్వం 10 సంవత్సరాలలో రెవెన్యూ వ్యవస్థ మొత్తం అస్తవ్యస్తంగా మారింది. ఏ అధికారి ఎప్పుడు ఎలా ఎందుకు పనిచేస్తాడో తెలియని విచిత్రమైనటువంటి పరిస్థితులలో 10 సంవత్సరాలలో తెలంగాణ రాష్ట్ర రెవెన్యూ డిపార్ట్మెంట్ పనిచేసింది. అసలు 10 సంవత్సరాల ఒక రకమైనటువంటి పరిపాలన నుండి కాంగ్రెస్ ప్రభుత్వంలోకి వచ్చినాక ఎలాంటి మార్పులు కోరుకుంటున్నారు? రెవెన్యూ సిబ్బంది కానివ్వండి, రెవెన్యూ స్టాఫ్ కానివ్వండి, తహసీల్దార్లు కానివ్వండి, ఆర్డీఓలు కానివ్వండి, జిల్లా కలెక్టర్లు కానివ్వండి, క్రింది స్థాయి రెవెన్యూ సిబ్బంది కూడా ఏం కోరుకుంటున్నారనేటటువంటి అంశంపై ఈరోజు ఒక్క ఓటమి 100 తప్పుల కార్యక్రమంలో మనం చర్చించబోతున్నాం. మనతో పాటు స్టూడియోలో ఒక విశిష్టమైనటువంటి గెస్ట్ ఉన్నారు, గౌతమ్ కుమార్ గారు, తహసీల్దార్ల సంఘం తెలంగాణ చాప్టర్ ప్రధాన కార్యదర్శి మనకు స్టూడియోలో అందుబాటులో ఉన్నారు. భూమి సునీల్ గారు, సీనియర్ అడ్వకేట్, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నియమించినటువంటి కమిటీలో ఒక కీలకమైనటువంటి పాత్ర పోషించడమే కాకుండా ధరణి ప్రక్షాళన గురించి అన్ని పారామీటర్స్ ఆయన క్షుణ్ణంగా చదివి రాష్ట్ర ప్రభుత్వానికి నివేదించేటటువంటి పనిలో నిమగ్నమయ్యారు. గత ప్రభుత్వంలో కూడా భూమి సునీల్ కుమార్ గారి సూచనలు తీసుకున్నారు, కానీ వాటిని ఇంప్లిమెంట్ చేయడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలం చెందింది. కాంగ్రెస్ పార్టీ స్వయంగా అతనికి ఒక హోదాను క్రియేట్ చేసి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ధరణి సమస్యల పరిష్కారణకు ఒక కమిటీలో ఒక సభ్యునిగా భూమి సునీల్ కుమార్ గారిని నియమించడం జరిగింది. మనతో పాటు మరో విశిష్టమైనటువంటి అతిథి చిట్టిమల్ల అశోక్ కుమార్ గారు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రిజిస్ట్రార్గా పనిచేస్తున్నారు. సబ్ రిజిస్ట్రార్ల సంఘానికి గతంలో ప్రధాన కార్యదర్శిగా పనిచేయడమే కాకుండా సబ్ రిజిస్ట్రార్ల సంక్షేమం గురించి తెలంగాణ రాష్ట్రంలో ఎన్నో సంస్కరణాత్మకమైనటువంటి మార్పుల గురించి చిట్టిమల్ల అశోక్ కుమార్ గారు పనిచేశారు. మొదటగా సునీల్ గారు, మీతో ప్రారంభిద్దాం. సునీల్ గారు, ధరణి 100 సమస్యలను తెలంగాణ రాష్ట్రంలో సృష్టించింది. లక్షలాది ఎకరాల భూమి అన్యక్రాంతమయ్యింది. అనవసరమైనటువంటి మార్పులతో చేర్పులతో ఒరిజినల్ ఓనర్లు కాస్త అగమ్యగోచరంగా చెట్లు పుట్టలై తిరుగుతున్నటువంటి పరిస్థితులు మనం స్పష్టంగా చూసాం. తెలంగాణ రాష్ట్రంలో ధరణి సృష్టించినటువంటి విధ్వంసకరమైనటువంటి ఆందోళనకరమైనటువంటి పరిస్థితుల నుండి భూ వ్యవస్థను ఎలా బయటికి తీసుకురావాలి? మీరు ఏం సలహాలు ఇస్తున్నారు రాష్ట్ర ప్రభుత్వానికి? మనము ధరణి సమస్యని దేశవ్యాప్తంగా జరుగుతున్న ఒక అతిపెద్ద డెవలప్మెంట్ లో భాగంగా చూడాలి. మిగతా చోట్ల ఏం జరుగుతుంది, ఇక్కడే ఎందుకు భిన్నంగా జరిగింది, దీనివల్ల ఎందుకు సమస్యలు వచ్చినా ఆలోచిస్తే పరిష్కారాలు కూడా అర్థమవుతాయి. దేశం అంతా కూడా కాగితాల రికార్డు నుంచి కంప్యూటర్ రికార్డుకు పోతున్న సందర్భం. గడిచిన 10-15 సంవత్సరాలుగా అన్ని రాష్ట్రాలు కాగితాల రికార్డు కంప్యూటర్కి ఎక్కిస్తున్నాయి. కాగితాల మీద జరగాల్సిన ప్రక్రియ అంతా ఇక కంప్యూటర్లో జరగాలి అనే నిర్ణయం కేంద్ర ప్రభుత్వం తీసుకొని ఇప్పటికే 20 ఏళ్లు దాటింది. అందులో భాగంగా అన్ని రాష్ట్రాలలో కంప్యూటర్ రికార్డులు వచ్చినాయి, అన్ని రాష్ట్రాల్లో వెబ్సైట్లు వచ్చినాయి, అన్ని రాష్ట్రాల్లో కూడా ఏదో ఒక పద్ధతిలో భూ పరిపాలన అంతా కూడా కంప్యూటర్ల ద్వారా నిర్వహించే ప్రక్రియ కొనసాగుతూనే ఉంది.
అలాంటి ఒక ప్రక్రియనే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ప్రారంభమై 2 రాష్ట్రాల్లో కొనసాగుతుంది, తెలంగాణలో, ఆంధ్రప్రదేశ్ లో. దురదృష్టం ఏంటంటే తెలంగాణలో ఏదైతే ధరణి పేరుతోటి ఒక కంప్యూటర్ రికార్డు వచ్చిందో, ఈ కంప్యూటరైజేషన్ తోటి రికార్డులన్నీ కూడా ఆన్లైన్ లో నిర్వహించే ప్రక్రియలో భాగంగా ఎక్కువ సమస్యలు వస్తున్నాయి. సార్ కొన్ని వేల మంది, అది చెప్పాల్సి వస్తే లక్షల మంది అనుకోవచ్చు, ప్రతి ఊళ్ళో 2-3 వందల మంది కుటుంబాలకి ఏదో ఒక సమస్య ధరణి వల్ల వచ్చింది. ధరణి రాకముందు భూములకు సంబంధించి 70-75 రకాల సమస్యలు ఉంటే, ధరణి వచ్చిన తర్వాత అదనంగా ఇంకొక 40-45 రకాల సమస్యలు కొత్తగా యాడ్ అయినాయి. భూమి ఎవరికి ఉంటుందో ఆ భూమి ఉన్న వ్యక్తి పేరే ఆన్లైన్ రికార్డ్ లో కనపడాలి, ఆ వ్యక్తి చేతిలోనే పాస్ పుస్తకం ఉండాలి. కానీ ఈ రోజున తెలంగాణలో పరిస్థితి భిన్నంగా ఉంది. అలా ఉండడానికి ఒక 2-3 ప్రధాన కారణాలు ఉన్నాయి. ఆ కారణాలను తొలగిస్తే తప్ప ఈ రోజున ధరణిని సంస్కరించడానికి అవకాశం ఉండదు. ప్రధాన కారణం ఒకటి, ఏ రికార్డులను అయితే ప్రక్షాళన చేసి కంప్యూటర్ లో ఉంచామని అప్పుడు ప్రభుత్వం చెప్పిందో, ఆ ప్రక్షాళనలో భాగంగా ఆశించిన మేరకు రికార్డు సరిచేయకుండానే పూర్తిగా సరిచేయని రికార్డును తీసుకొచ్చి కంప్యూటర్ లో పెట్టడం. ఒకసారి కంప్యూటర్ లో పెడితే ఆ కంప్యూటర్ లో తప్పులుంటే సవరించుకునే అవకాశము, ఆ సవరించుకునే అధికారం కింది స్థాయిలో ఉండాలి. అట్లా కాకుండా తెలంగాణలో ఎక్కడ ఏ రికార్డులో తప్పులున్నా సవరించుకోవాలంటే కేవలం 33 మంది అధికారుల చేతిలోనే ఆ బాధ్యతలు పెట్టారు. కింద స్థాయిలో రెవెన్యూ యంత్రాంగానికి ఎలాంటి అధికారాలు లేకుండా పోయినాయి. 6 చట్టం ప్రకారం ఆ కలెక్టర్లకు కూడా రెవెన్యూ రికార్డు సవరించే అధికారం లేకుండా ఉంది. ఇది రెండో కారణం. ఇక మూడోది ఏంటంటే, భూ పరిపాలన వ్యవస్థలో చాలా భారీ మార్పులు అప్పటి ప్రభుత్వం తీసుకొచ్చింది. కింద స్థాయి, గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు విఆర్ఓల తొలగింపు కావచ్చు, విఆర్ఎల్ కూడా ఇతర శాఖలకు పంపటం కావచ్చు, తహసీల్దార్కి రిజిస్ట్రేషన్ అధికారులకు అట్టపెట్టడం కావచ్చు, ఎన్నో మార్పులు తీసుకొచ్చి భూ పరిపాలన కింద గ్రామ స్థాయిలో తహసీల్దార్ స్థాయిలో ఉండాల్సింది కాస్త జిల్లా స్థాయికి, రాష్ట్ర స్థాయికి వచ్చింది. ఇవి ఈ సమస్యలకు రావడానికి ప్రధానమైన కారణాలు. ఈ రోజున ధరణి ప్రక్షాళన జరగాలి అంటే మనం వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని సలహాలు, సూచనలు ఇవ్వాల్సి ఉంటుంది. చట్టాలలో మార్పులు రావాలి, భూ పరిపాలన విధానంలో మార్పులు రావాలి, భూమి సమస్యల్ని పరిష్కరించే విధానంలో కూడా మార్పు చేర్పులు తీసుకురావాలి. అంతేకాదు, నాకు తెలిసి ఒక తెలంగాణ రాష్ట్రంలోనే భూమి రికార్డుల కంప్యూటర్ నిర్వహణ ప్రైవేటు సంస్థల, ప్రైవేట్ వ్యక్తుల చేతిలో ఉంది. అన్ని చోట్ల కూడా ఎన్ఐసినో లేదా మరొక ప్రభుత్వ రంగ సంస్థ భూమి రికార్డుల నిర్వహణ చేస్తూ ఉంటుంది. తెలంగాణలో మాత్రం భూమి రికార్డుల నిర్వహణ ఒక ప్రైవేట్ సంస్థ చేతిలో ఉంది. దానికి సంబంధించి ఇప్పుడు ప్రభుత్వంలో పెద్దలు చాలా సందర్భాల్లో మాట్లాడారు. మేము ధరణి కమిటీలో ఉంటూ ఎక్స్పర్ట్స్ గా ప్రభుత్వానికి చాలా అంశాల మీద సూచనలు, సలహాలు ఇస్తూ వస్తున్నాము. అందులో కొన్ని అంశాలు మేము చెప్పడం ఏంటంటే, చట్టాలలో ఎలాంటి మార్పులు కావాలి, పరిపాలన మార్పులు కావాలి, వాటన్నిటి మీద ఇంకా చర్చ కొనసాగుతూనే ఉంది. అవన్నీ చేసే లోపల రైతులు ఇబ్బంది పడకూడదు. పెండింగ్ లో ఉన్న దరఖాస్తులైనా సరే సత్వరం పరిష్కారం చేస్తే కొద్దిగా రిలీఫ్ ఉంటుంది. కనీసం ఫస్ట్ ఎయిడ్ అయినా చేద్దాం, ట్రీట్మెంట్ మొదలు పెట్టే లోపల అనే ఒక ఉద్దేశంతో ప్రభుత్వానికి సూచనలు ఇవ్వడం మేరకు మీరు ఇంతకుముందు ఏదైతే డ్రైవ్ స్టార్ట్ అయింది, ఒక స్పెషల్ డ్రైవ్ జరిగింది. ఎన్నికల షెడ్యూల్ రాకముందు ఒక 14-15 రోజుల పాటుగా ధరణి సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం ఒక స్పెషల్ డ్రైవ్ నిర్వహించింది. ఎన్నికల కోడ్ వచ్చిందని స్పెషల్ డ్రైవ్ నిలిచిపోయింది. కానీ స్పెషల్ డ్రైవ్ మాత్రమే నిలిచిపోయింది. కానీ భూ సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం ఏదైతే ఫిబ్రవరి 28వ తారీఖున ఒక సర్క్యులర్ జారీ చేసిందో అది అమల్లో ఉంది. ఆ సర్క్యులర్ మేరకు ఒకప్పుడు కలెక్టర్ మాత్రమే చేయాల్సిన పనులని కొంత వికేంద్రీకరించి కొన్ని ఆర్డీఓ స్థాయిలో, కొన్ని తహసీల్దార్ స్థాయిలో అధికారులు కట్టబెట్టి ఆ సమస్యల పరిష్కారాన్ని కొనసాగించాలని చెప్పడం జరిగింది. సునీల్ గారు, ఒక 2 minutes ఒకసారి గౌతమ్ కుమార్ గారి ఇంట్రడక్షన్ తర్వాత మళ్ళీ నేను మీ దగ్గరకు వస్తాను. కె గౌతమ్ కుమార్ గారు, ప్రధాన కార్యదర్శి, తెలంగాణ రెవెన్యూ ఉద్యోగుల సంఘం, మనకు లైవ్లో స్టూడియోలో అందుబాటులో ఉన్నారు. గౌతమ్ కుమార్ గారు, తెలంగాణ రాష్ట్రంలో ప్రతిష్టాత్మకంగా ప్రారంభించినటువంటి ధరణిలో ఎన్నో తప్పిదాలు, అంటే సునీల్ గారు కమిటీ ఐడెంటిఫై చేసింది 119, ఇంకా గ్రామీణ స్థాయిలో ఏ ఊరికి ఆ ఊరిలో, ఏ మండలానికి ఆ మండలంలో ఒక యూనిక్ సమస్యలు అనేటటువంటి ఎదుర్కొంటున్నారు. మీరు రెవెన్యూ ఉద్యోగుల సంఘం ప్రతినిధిగా మీరు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఐడెంటిఫై చేశారు, ఎలాంటి సూచనలు మీరు ప్రభుత్వానికి ఇవ్వబోతున్నారు? నమస్తే సార్, అందరికీ నమస్కారం. ముందుగా ఈ చర్చ కార్యక్రమానికి ఆహ్వానించినందుకు రాజ్ న్యూస్కి ధన్యవాదాలు. ఇంత మంచి
కార్యక్రమాన్ని తీసుకున్నందుకు. గతంలో ఎన్నడూ లేని విధంగా గత 10 ఏళ్లలో చరిత్రలో లేని విధంగా మరి రెవెన్యూ వ్యవస్థ అస్తవ్యస్తమైన పరిపాలన మీకు అందరికీ తెలిసిందే. మరి అక్కడ భూమి సునీల్ గారు కూడా చాలా అన్ని అంశాల పట్ల అవగాహన వ్యక్తి. రెవెన్యూ వ్యవస్థ ఇవాళ చూసుకుంటే చాలా దయనీయమైన పరిస్థితిలో పనిచేస్తూ ఉన్నది. గత 10 ఏళ్లలో మరి ఈ ధరణి తీసుకొచ్చాము, బాగు చేస్తామని చెప్పే క్రమం లోపల గ్రామంలో మరి పరిపాలనకు పట్టుగమ ఉన్న గ్రామ రెవెన్యూ వ్యవస్థలో ఉన్న వీఆర్ఓలని మరి రాత్రికి రాత్రి ఇతర శాఖలకు బదలాయించడం, 5,386 మందిని ఉద్యోగులను ఇతర శాఖల్లోకి మరి ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా బదిలీ చేయడం చాలా శోచనీయం. అలాగే గ్రామీణ పరిపాలనలో మరో కీలకంగా ఉన్న వీఆర్ఏలను కూడా 22,000 మంది వీఆర్ఏలలో ఇవాళ 16,000 మంది వీఆర్ఏలను ఇతర శాఖలకు బదలాయించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక ఎక్కువ మంది ఉద్యోగులను కోల్పోయిన శాఖ రెవెన్యూ శాఖ. గతంలో రెవెన్యూ శాఖ అంటే మరి అన్ని శాఖలకు మాతృశాఖ, పరిపాలనలో కీలకమైన శాఖ. మరి ప్రభుత్వం ప్రవేశపెట్టే ప్రతి సంక్షేమ అభివృద్ధి పథకాలలో మరి కీలకంగా పనిచేస్తున్న శాఖ. ఏ ప్రభుత్వం ఉన్నప్పటికీ కూడా, ఏ పార్టీ ఉన్నప్పటికీ కూడా మరి రెవెన్యూ శాఖకి గుర్తింపు ఉండేది. మరి గత ప్రభుత్వం ఎందుకో ఒక కక్షపూరితంగా వీఆర్ఓలని అలాగే వీఆర్ఏలని కింది స్థాయి సిబ్బందిని ఇలా గ్రామంలో సమాచారం ఇవ్వడానికి కూడా ఎవరు లేరు. ప్రభుత్వం ప్రవేశపెట్టే అన్ని సంక్షేమ పథకాలను ఇవాళ చూసుకుంటే 6 గ్యారంటీస్ కావచ్చు, ఈ కొత్త ప్రభుత్వం పెట్టే స్కీమ్లు కూడా కింది స్థాయిలో మరి పకడ్బందీగా అమలు కావాలంటే కింది స్థాయి సిబ్బంది అవసరం. ఇవాళ ఈ ధరణి వచ్చిందిగా ఏం పని లేదని చెప్పేసి కింది స్థాయి సిబ్బందిని మొత్తం తొలగించి ఇతర శాఖల్లోకి పంపడం చాలా బాధాకరం. మేము చాలా ఇబ్బంది పడుతూ ఉన్నాం దానివల్ల. అలాగే మరి గతంలో ఆర్ఓఆర్ చట్టం ఉండేది. ఆర్ఓఆర్ చట్టం చాలా బ్యూటిఫుల్గా ఉండేది. దానికి ఒక విలేజ్ అకౌంట్స్ అని అలాగే జమాబందీ అని చెప్పేసి చాలా క్షేత్రస్థాయి పరిశీలన అని చెప్పేసి మరి పై అధికారుల పర్యవేక్షణ అని చెప్పేసి చాలా పకడ్బందీగా ఉండేది. కానీ ఇవాళ ఎలాంటి విచారణ చేయడానికి ఏది తప్పో ఏది ఒప్పో నిర్ణయించడానికి వీలు లేకుండా ఇవాళ ధరణి ఉన్నది. ఇవాళ మనం 1 నుంచి 35 మాడ్యూల్ చూసుకుంటే కూడా మరి అన్నీ కూడా మరి ఫీల్డ్ వెరిఫికేషన్ లేకుండా, ఫీల్డ్కి వెళ్లకుండా మరి ఇవాళ చేసే పరిస్థితి ఉన్నది. దీనివల్ల వాస్తవ పరిస్థితి గ్రామంలో ఏమున్నది అనేది ఎవరికి తెలియకుండా ఉంటుంది. మనకున్న 2 గిరిజవార్లు ఇవాళ మండలంలో క్షేత్రస్థాయి పరిశీలనకు వెళ్ళినప్పుడు మరి ఎన్ని గ్రామాలు చేయగలుగుతారు, ఎంత పని చేయగలుగుతారు అనేది ఇక్కడ మనం ఆలోచించాలి. ఇవాళ సక్సెషన్ తీసుకుంటే మనకు TM3 మాడ్యూల్లో సక్సెషన్ ఒక ఆప్షన్ ఉంటుంది. వారసత్వంగా ఒక పట్టదారి చనిపోతే ఆ పట్టదారికి ఎంతమంది వారసులు ఉన్నారు, వాళ్ళు ఎవరు పొజిషన్లో ఉన్నారు అని చెప్పేసి ఒక విచారణ చేయాలి. ఎలాంటి విచారణ చేయకుండా ఇవాళ మనం సక్సెషన్ చేస్తూ ఉన్నాం. దీనివల్ల ఆ కుటుంబంలో ఉన్న అన్నదమ్ములు కానీ అక్క చెల్లెలు కానీ ఎవరికి సంవత్సరం లేకుండానే కొంతమంది అప్లై చేసుకుంటూ ఉన్నారు. దీనివల్ల చాలా తప్పులు జరుగుతూ ఉన్నాయి. రైతులు ఇబ్బంది పడుతూ ఉన్నారు. న్యాయపరంగా చాలా ఇబ్బందులు వస్తూ ఉన్నాయి. కాబట్టి ఈ ధరణిలో ఉన్న మరి లోపాలను సవరించాలి. నేను ధరణి కమిటీ సభ్యులకు కమిటీ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. కొత్త ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు మరి కింది స్థాయికి వెళ్ళి అన్ని విషయాలపైన కూలంకుషంగా అవగాహన ఉన్న వ్యక్తి ఇవాళ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నారు. వారు పేద ప్రజల పక్షాన అలాగే కింది స్థాయి యొక్క రైతుల యొక్క పక్షాన మరి ఈ కమిటీని అపాయింట్ చేయడం చాలా సంతోషకరం. దీని పట్ల ఇంకా చాలా చర్చ జరగాలి. మరి కింది స్థాయిలో మండల స్థాయిలోనే సమస్యలు పరిష్కరించే వ్యవస్థ రావాలని చెప్పి నేను కోరుకుంటాను. ఎస్ సునీల్ కుమార్ గారు, దేశవ్యాప్తంగా రెవెన్యూ చట్టాలన్నీ ఒకటైతే తెలంగాణ రాష్ట్రంలో ఒకటిగా మనం భావిస్తాం. సుమారు 62 చట్టాలు తెలంగాణ రాష్ట్రంలో భూమిని అడ్మినిస్ట్రేట్ చేస్తుంటాయి. అంటే విచిత్రమైనటువంటి చట్టాలు ఉన్నాయి, మనకు విచిత్రమైనటువంటి జీవోలు ఉన్నాయి. టెనెన్సీ కానివ్వండి, ఇతర అంశాలు కానివ్వండి, మనకు దేశంలో ఏ రాష్ట్రంలో లేనటువంటి కొత్త చట్టాలు మనకు తెలంగాణ రాష్ట్రంలోనే మనం చూడగలుగుతాం. వాటన్నిటినీ క్రోడీకరించి ఒక వేదికపై ఉన్నటువంటి వ్యవస్థను ధరణి పూర్తిగా డిస్టర్బ్ చేసిందనేటటువంటి మాట కొనసాగుతుంది. ఇప్పుడున్న పరిస్థితులలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తక్షణ కర్తవ్యంగా ఏం చేయబోతుంది? గతంలో ఉన్నటువంటి చట్టాలను ఆర్ఓఆర్ ప్రొసీడింగ్లనే మళ్ళీ ఇంప్లిమెంట్ చేస్తుందా, లేదు అంటనంటే ఇతర రాష్ట్రాలలో కొనసాగుతున్నటువంటి 1 సింగిల్ విండో 1 జస్టిస్ అనేటటువంటి అంశాలు కొనసాగే అవకాశం ఉందంటారా?
సిస్టమ్ మీద మ్యూట్లో ఉన్నది, అన్మ్యూట్ చేయండి సునీల్ గారు ప్లీజ్. ప్రభుత్వం ఏం చేయబోతుందో అనే దానికంటే ఏం చేస్తే బాగుంటుందో నేను ఎస్, వి మాట్లాడాలి. రిక్వైర్ దట్ సజెషన్ ప్లీజ్. ఏం చేస్తే బెటర్ గా ఉంటుందో మనం చాలా కాలం నుంచి కూడా మాట్లాడుతూ వస్తున్నాము. ఇప్పుడు ఈ రోజున అది తెలంగాణ రాష్ట్రం కావచ్చు, దేశంలో ఎక్కడైనా భూ యజమాని కోరుకునేటి ఒక 4 ప్రధానమైన అంశాలు. మనం ఏం చేసినా ఆ 4టిని దృష్టిలో పెట్టుకొని చేయాలి. ఒకటి, భూమి ఉన్న వాళ్ళకి ఆ భూమి హద్దులు స్పష్టంగా భద్రంగా ఉండే వ్యవస్థ కావాలి. ఆ హద్దులని మనం మన ఫోన్ లోనే చూసుకోగలిగే టెక్నాలజీ ఉంది, కానీ అలా సర్వే జరగలేదు. రెండోది, ఆ భూమి పైన ఉండే రికార్డు గాని ఆ రికార్డు ఆధారంగా ఇచ్చే కాగితాలకి ప్రభుత్వమే భరోసా. ఇప్పుడున్న ప్రిజంటివ్ సిస్టమ్ స్థానంలో ఆ రికార్డుకి గ్యారంటీ ఇచ్చే ఒక కొత్త చట్టం కావాలి, టైటిల్ గ్యారంటీ రావాలి అని కోరుకుంటున్నారు. మూడవది, టైటిల్ గ్యారంటీ ఉన్న తర్వాత కూడా, హద్దులు స్పష్టంగా ఉండే వ్యవస్థ ఉన్న తర్వాత కూడా ఏదైనా వివాదం ఏర్పడితే సత్వరం పరిష్కారం చేయటం కోసం రెవెన్యూ ట్రిబ్యునల్, ల్యాండ్ ట్రిబ్యునల్ ఏదో ఒక పేరుతోటి వీలైనంత ప్రజలకు అందుబాటులో జిల్లా స్థాయిలోనో సబ్ డిస్ట్రిక్ట్ స్థాయిలోనో ఒక యంత్రాంగం ఉండాలి, ఒక ట్రిబ్యునల్ వ్యవస్థ ఉండాలని కోరుకుంటున్నాం. వివాదాల సత్వరం పరిష్కారం కావాలి. ఇక 4వది ఏంటంటే, భూమి హక్కుల మీద బదలాయింపు జరిగితే వెంటనే రికార్డులు మారాలి. నేను కొనుగోలు చేసినా, నాకు ఏ విధంగా భూమి సంక్రమించినా సత్వరం రికార్డులో మార్చే వ్యవస్థ కావాలి. ఈ 4 అంశాలని దృష్టిలో పెట్టుకొని కనుక మనం ఆలోచిస్తే ప్రభుత్వాలు చేయాల్సిన పని, ఒకటి, భూములని సర్వే చేసి కొత్తగా రికార్డు తయారు చేసుకోవటం. భూ పరిపాలన, భూములకు సంబంధించి ఇన్ని చట్టాలు కాకుండా ఒకే చట్టం ఉండే ప్రయత్నం చేయాలి. ఈ రోజున తెలంగాణలో భూమి చట్టాలు రూల్స్ చూస్తే 124 ఉన్నాయి. అన్ని చట్టాలు, అన్ని రూల్స్ లో గందరగోళాలు ఉన్నాయి. దానికి ఇంకా రూల్స్ అదనంగా ఉంటాయి. మనం జీవోలని ఇంకా ఇవన్నీ యాడ్ చేసుకుంటూ పోతే వేలలో అయిపోతాయి. ఇంత గందరగోళం కాకుండా భూములకి భూ పరిపాలన చూడడానికి ఒకే ఒక చట్టం ఉంటే బాగుంటుంది. సర్వే జరగటం, ఒకే చట్టం చేసుకోవటము. అంతేకాకుండా 30-35 సంవత్సరాలుగా కేంద్ర ప్రభుత్వం స్థాయిలో ఏదైతే ప్రయత్నాలు చేస్తున్నారో, భూమి హక్కులకు గ్యారంటీ ఇచ్చే చట్టం, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అంటాం. పక్కనున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఒక 3 నెలల క్రితం ఆ చట్టాన్ని చేసింది, అసెంబ్లీలో పాస్ అయిపోయింది ఆ చట్టం. అలాంటి చట్టం వస్తే ఏమవుతుందంటే, రికార్డులో ఉన్న ఎంట్రీస్ కి ప్రభుత్వమే గ్యారంటీ ఉంటుంది. ఇక కొన్ని రాష్ట్రాలు ఇప్పటికే సింగిల్ చట్టం తేవటం పాటుగా ట్రిబ్యునల్ వ్యవస్థను కూడా తీసుకొచ్చినాయి. ఈ మార్పులు జరగాలి అనేది ఒక ఎత్తు అయితే, రెండోది, ఏదైతే ఆన్లైన్ రికార్డు ఉంటుందో ఆన్లైన్ రికార్డు వాస్తవ పరిస్థితులకు అద్దం పట్టేలాగా ఉండాలి. రికార్డ్ అనేది వీళ్ళు ఏదుంటే రికార్డు రిఫ్లెక్ట్ కావాలి. ఒకవేళ తప్పులుంటే సవరించుకునే యంత్రాంగం ఉండాలి. ఇప్పుడు నేను చెప్పినవి ఏవి కూడా ఈ రోజున తెలంగాణ రాష్ట్రంలో లేవు. అలాంటి వ్యవస్థ తెస్తామనే మాటలు విన్నాము, ప్రకటనలు విన్నాము, కానీ గడిచిన 10 సంవత్సరాలుగా ఈ వైపున పెద్దగా ప్రయత్నమే జరగలేదు. జరగకపోగా ఏదైతే భూ రికార్డుల ప్రక్షాళన ద్వారా రికార్డులు సరిచేసే ప్రయత్నం జరిగిందో అవి కొన్ని కొత్త సమస్యలు సృష్టించి పెట్టింది. ధరణి వచ్చిన తర్వాత ఆ సమస్యలు మరింత పెరిగిపోయాయి. ఒక పక్కన అప్పుడు ప్రభుత్వం ఏమో ఊళ్ళో 3-4 సమస్యలు ఉన్నాయి, వాటిని ఎప్పుడైనా పరిష్కరించవచ్చు, చాలా తక్కువ సమస్యలు ఉన్నాయట్టుగా మాట్లాడారు. వాస్తవ పరిస్థితి అందుకు చాలా భిన్నంగా ఉంది. నేను వెళ్ళిన గ్రామాలలో చూస్తే కూడా ఒక సంవత్సర కాలంలో 20-25 గ్రామాలలో భూన్యాయ శిబిరాలు నిర్వహించి చూస్తే ఏ గ్రామం పైన 200 కంటే తక్కువ సమస్యలు రాలేదు. అక్కడ దాకేందుకు ఈ రోజున ప్రజాపాలన వచ్చిన దరఖాస్తులే ఒక 10 లక్షల పైన ఉన్నాయి. ధరలో పెండింగ్ దరఖాస్తులు ఒక 3 లక్షలు ఉన్నాయి. ఇట్లా చెప్పుకుంటూ పోతే సమస్య తీవ్రత చాలా ఉంది. ఇవన్నిటినీ దృష్టిలో పెట్టుకొని ఒక 3 ముక్కలలో తేల్చాల్సి వస్తే ప్రభుత్వం వెంటనే ఏం చేస్తే బాగుంటుంది? ఒకటి, చట్టం మారాలి. మరీ ముఖ్యంగా 6వ చట్టాన్ని మార్చుకోవాలి. అన్ని చట్టాలను కలిపి ఒకే చట్టం చేసుకునే ప్రయత్నం కూడా జరగాలి. భూ వివాదాల పరిష్కారానికి ఒక ప్రత్యేక యంత్రాంగం పెట్టుకోవాలి. భూ పరిపాలనా యంత్రాంగాన్ని పటిష్టం చేయాలి. ఇప్పటికి కూడా ఎంత కంప్యూటరీకరణ వచ్చినా, ఎంత టెక్నాలజీ వచ్చినా, గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు సమర్థవంతమైన, పటిష్టంగా పనిచేయగలిగే భూ పరిపాలన యంత్రాంగం ఉంటేనే ఎంత మంచి చట్టమైనా అమలు సాధ్యమవుతుంది. దురదృష్టవశాత్తు ఇంతకుముందు గౌతమ్ గారు చెప్తున్నట్టుగానే రెవెన్యూ యంత్రాంగమే సరిగ్గా లేదు. ఉన్న ఆఫీసర్లందరినీ కూడా గ్రామ స్థాయిలో అందరినీ తొలగించడం జరిగింది. ఆ వ్యవస్థని బలోపేతం చేసే పని కూడా ప్రభుత్వం చేయాల్సి ఉంటుంది. ఎస్, గౌతమ్ కుమార్ గారు, ప్రభుత్వం గతంలో ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్ గురించి అంటే తెలంగాణ రాష్ట్రంలో ప్రధానంగా పట్టభూములు కానివ్వండి, అసైన్ భూములు కానివ్వండి, గౌరాన్ భూములు కానివ్వండి, పోర్ట్ ఖరాబ్ భూములు కానివ్వండి, సీలింగ్ కానివ్వండి, అంటే భూదాన్ భూములు కానివ్వండి, వీటన్నిటికీ అడ్మినిస్ట్రేషన్ ఒకే ఒక్క
రికార్డ్ అనేటటువంటిది ఆర్ఓఆర్ ప్రొసీడింగ్స్ దానికి ఉన్నటువంటి చట్టం పూర్తిగా పకడ్బందీగా ఉండే. ఇప్పుడు మారిస్తే ఎలాంటి పరిస్థితులు ఉత్పన్నమైన తెలంగాణ, దానితోని ఎవరికి లబ్ధి పొందింది, ఎవరికి నష్టం కలిగింది? ఇంతకుముందు సునీల్ గారు చెప్పినట్టుగా ఇప్పుడున్న ధరణి కొత్త రెవెన్యూ చట్టం ప్రకారం మరి చాలా రకాల సమస్యలు వస్తూ ఉన్నాయి కాబట్టి ఈ చట్టాన్ని మరి సమూలంగా సవరించాల్సిన అవసరం అయితే ఉన్నది. ఎందుకంటే ఇప్పుడు ఈ ధరణి ప్రకారం చేసుకుంటూ పోతే దానికి అప్పీల్ వ్యవస్థ లేదు. ఈ కొత్త రెవెన్యూ చట్టానికి అప్పీల్ వ్యవస్థ రెవెన్యూ సిస్టంలో లేదు. ప్రతి ఒక్కరు ప్రతి చిన్న సమస్యకు కోర్టుకి మరి న్యాయస్థానానికి వెళ్ళాల్సిన అవసరం వస్తుంది. దానివల్ల పేదలు మరి బలహీన వర్గాల నుంచి కానీ కింది స్థాయి వర్గాలు కానీ అట్టడుగు వర్గాలు కానీ రైతులు కానీ చిన్నకారు రైతులు కూడా చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. దానికి ఖచ్చితంగా అప్పీల్ వ్యవస్థ ఉండాలి. రెవెన్యూ అధికారులే ఏదో ఒక వ్యవస్థ లోపల పరిష్కారం చూపాలి. గతంలో తహసీల్దార్ ఇదే రికార్డింగ్ అథారిటీ కాబట్టి తహసీల్దార్ ఇచ్చిన దాని మీద ఆర్డీఓకి మరి అప్లీట్ అథారిటీ ఉంటుండే, దానిపైన మళ్ళీ జేసీకి రివిజన్ అథారిటీ ఉంటుండే, తర్వాత మళ్ళీ గవర్నమెంట్కి రివ్యూ అథారిటీ ఉంటుండే. ఇన్ని లెవెల్లో మొత్తం అన్ని కూడా తీసేసి ఇప్పుడు తహసీల్దార్ ఏం చేసినా కూడా ఏదైనా పొరపాటు చేసినా లేకపోతే ఆయన పరిధి లోపల ఏదైనా పొరపాటు జరిగినా తెలియకుండా పొరపాటు జరిగినా కూడా అది మళ్ళీ న్యాయస్థానానికి వెళ్తుంది. కాబట్టి ఈ న్యాయస్థానానికి ప్రతి ఒక్కరిని పంపకుండా ప్రజలకి జవాబుదారీగా ప్రభుత్వం పనిచేయాలి. కాబట్టి మరి కింది స్థాయిలోనే ఒక ఆర్డీఓ స్థాయిలో కానీ జిల్లా స్థాయిలో జేసీ స్థాయిలో కానీ జిల్లా స్థాయిలో ట్రిబ్యునల్ కానీ మరి ఏదైనా ఒకటి తప్పకుండా ఒకటి అప్పీల్ వ్యవస్థ ఏర్పాటు చేయాల్సిందిగా తప్పకుండా అత్యవసరం ఉండదు. అది ఇవాళ రైతులు చాలామంది న్యాయస్థానంలో కోర్టు కేసులు వేసుకొని అక్కడ తిరుగుతూ ఉంటారు. చాలా బాధ అనిపిస్తూ ఉంటుంది. ప్రతి చిన్న సమస్యకు వాళ్ళు అక్కడ మరి మన దగ్గర పరిష్కరించలేని సమస్యను కూడా మరి చిన్న చిన్న సమస్యలను కూడా న్యాయస్థానాలకు పోయి అక్కడ తిరుగుతూ ఉంటుంటే చాలా ఇబ్బందికరంగా అనిపిస్తూ ఉంటుంది. మనం ఏం చేయలేమనే నిరుత్సాహంలో ఉండడం జరుగుతూ ఉంది. గతంలో ఎన్నో సమస్యలకి పరిష్కారం చూపిన రెవెన్యూ శాఖ, గతంలో పేదల పక్షాన మరి ఎన్నో సంస్కరణలో పాల్గొన్న రెవెన్యూ శాఖ, గతంలో అసైన్మెంట్ భూములు గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరాగాంధీ గారు ఉన్నప్పుడు మరి అసైన్మెంటు భూములని పంచిన సందర్భం లోపల కావచ్చు, తర్వాత పీఓటీ యాక్ట్ కింద మరి ఎవరైతే భూములు బదలాయించినప్పుడు అనేకతమైనప్పుడు దాన్ని తీసుకునే సందర్భంలో కావచ్చు, అలాగే ఎన్నో రకాల భూ సమస్యలకి కేంద్ర బిందుగా ఉన్న రెవెన్యూ శాఖ, పేదల పక్షాన నిలబడి పనిచేసిన రెవెన్యూ శాఖ ఇవాళ మరి పేదలకు సంబంధించిన ఏ సమస్య కిందిసారి పరిష్కరించకపోతుందనే ఒక బాధలో రెవెన్యూ శాఖ ఉన్నది. మాకు కూడా చాలా ఇబ్బందికరంగా ఉన్నది. ప్రజలకి మరి ఖచ్చితంగా ప్రభుత్వం జవాబుదారీగా ఉండాలి, ఖచ్చితంగా పరిష్కారం చూపాలని చెప్పేసి నేను కోరుకుంటా ఉన్నా యాజ్ ఆఫీసర్గా. ఇప్పుడున్న ధరణిలో మొత్తం కూడా జిల్లా స్థాయిలో మరి అలాగే పై స్థాయిలో ఉన్న ఆప్షన్స్ అన్నీ కూడా మన కమిటీ గుర్తించి చాలా సమస్యల్ని మరి కొన్ని వికేంద్రీకరించడం జరిగింది. ఇంకా చాలా సమస్యలు ఉన్నాయి. ఇంకా ఇప్పుడు ఆర్డీఓ స్థాయిలో కొన్ని, తహసీల్దార్ స్థాయిలో కొన్ని సమస్యల్ని మరి వికేంద్రీకరణ చేయాలని చెప్పడం జరిగింది. అవి సరిపోవు. ఇంకా ఇప్పుడున్న సమస్యలు మేజర్ సమస్యలు ఇలా మ్యూటేషన్ కానీ అలాగే TM33లో వచ్చే కానీ అలాగే వేరే సమస్యలు రెగ్యులర్గా ఆఫీస్కి వచ్చే రైతుల సమస్యలన్నీ కూడా జిల్లా కలెక్టర్ స్థాయి నుంచి ఆర్డీఓ స్థాయి కానీ తహసీల్దార్ స్థాయికి తీసుకురావాలి. ప్రజలకి మండల స్థాయిలోనే పరిష్కారం చూపగలగాలి, ప్రజలకి డివిజన్ స్థాయిలో పరిష్కారం చూపగలగాలి. జిల్లా స్థాయిలో మనకి వెళ్ళేసరికి జిల్లా కలెక్టర్ గారికి చాలా బాధ్యతలు ఉంటాయి, చాలా రకాల డిపార్ట్మెంట్లతో సమన్వయం చేయాల్సిన అవసరం ఉంటుంది, వారికి చాలా పని ఒత్తిడి ఉంటుంది. కాబట్టి ఇవి కాలయాపన జరుగుతుంది. కాబట్టి కింది స్థాయిలోనే తహసీల్దార్ స్థాయిలో కానీ మరి ఆర్డీఓ స్థాయిలో కానీ ఈ సమస్యలన్నీ కూడా మరి కింది స్థాయిలోనే పరిష్కరిస్తే ప్రజలకు న్యాయం జరుగుతుంది. అలాగే ఇప్పుడు ధరణిలో ఉన్న లోపాలు చూసుకుంటే కూడా మనకు ఎవ్రీ ఇయర్ కూడా ఇప్పుడు బ్యాకప్ లేదు. ఇవాళ ధరణి ఇవాళ జరిగిన ట్రాన్సాక్షన్ సంబంధించి రేపు పొద్దున ల్యాండ్ అమ్మేస్తే ఈ ల్యాండ్ ఎలా వచ్చిందనేది మన దగ్గర సమాచారం ఉండదు. కాబట్టి ఎవ్రీ ఇయర్ కూడా ఆ బ్యాకప్ తీసి పెట్టుకునే సౌకర్యం ఉండాలి. రికార్డు అనేది కూడా ప్రతి సంవత్సరం రికార్డు అంతా కూడా గతంలో మనం పాణి రాసేది ఫస్ట్లీ మనము జూలై నుంచి జూన్ వరకు ఆ మధ్యకాలంలో మొత్తం ఒక పసలు అంటే ఒక పంట, ఓ పంట కాలానికి మనం పాణి రాసేది. ఇప్పుడు కూడా మరి అదేవిధంగా ప్రతి ఇయర్కి ఈ సంవత్సరంలో జరిగిన ట్రాన్సాక్షన్లన్నీ కూడా ఒక రికార్డు రూపంలో పొందుపరిచి వచ్చే సంవత్సరానికి గతంలో జరిగిన ట్రాన్సాక్షన్స్ ఏ విధంగా ఉండే, ఎవరి నుంచి ఎవరికి భూమి మారింది అని చెప్పేసి మనం తెలుసుకోగలగాలి. గతంలో అమెండ్మెంట్ రిజిస్టర్ మెయింటైన్ చేస్తుంటాం మనం విలేజ్ అకౌంట్స్ లోపల కానీ అలాగే గత పాత 66 చట్టం ప్రకారం కూడా మరి అమెండ్మెంట్ రిజిస్టర్ మనం మెయింటైన్ చేస్తుంటాము. ఇప్పుడు అది వ్యవస్థ లేకుండా అయిపోయింది. ఎవరి పేరున భూమి ఎవరి పేరుకి వస్తుందనేది కూడా తెలియని పరిస్థితి అయిపోయింది. ఇది చాలా లోపంగా ఉంది. అలాగే ఈ మాడ్యూల్స్ లోపల ఉన్న ఎక్కువ మాడ్యూల్స్ ఉండడం వల్ల కొంత కాంప్లికేషన్స్ ఉన్నాయి, ప్రజలకు అర్థం కావట్లేదు. మాడ్యూల్స్ కూడా LRP టైంలో ల్యాండ్ రికార్డ్స్ అప్డేషన్ ప్రోగ్రామ్ చేసినప్పుడు మరి అన్ని కరెక్షన్స్ ఒకటే ప్లాట్ఫామ్ మీద ఇచ్చారు. ఏ సమస్య వచ్చినా కరెక్షన్ అనేది ఒక లెవెల్లో ఉండి దాన్ని పై లెవెల్ అధికారులకు పంపిస్తే అక్కడ అప్రూవ్ అయ్యి దాన్ని పరిష్కరించగలగాలి.
కానీ ఇవాళ ప్రతి సమస్యకు ఒక మాడ్యూల్ ఇవ్వడం వల్ల ప్రజలకి ఏ సమస్యకి ఏ మాడ్యూల్కి పోవాలని చెప్పేసి నిరక్షరాస్యులకి రైతులకు తెలియకుండా పోతుంది. దీనివల్ల చాలా ఇబ్బంది వస్తూ ఉంది. అలాగే మరి నిషేధిత జాబితాలో మరి పెట్టడం వల్ల కూడా భూములన్నీ కూడా ఒక సర్వే నెంబర్లో ఒక 10 ఎకరాలు ఉంటే ఒక 2 ఎకరాలు రోడ్డు తీసుకుంటే మిగతా 8 ఎకరాలు మరి పట్టదారికి ఉండాలి. ఆ 2 ఎకరాలతో పాటు ఈ 8 ఎకరాలు కూడా మరి పిఓబిలో పడడం వల్ల రైతులు మళ్ళీ దాన్ని తీసుకోలేక ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఈ పిఓబి సమస్యలు అలాగే టీఎం 33 మాడ్యూల్ సమస్యలు ఇవన్నీ కూడా మరి కింది స్థాయి లోపల అంటే జిల్లా స్థాయిలో కానీ డివిజన్ స్థాయిలో కానీ మనం పరిష్కారం చూపగలిగితే చాలా బాగుంటుందని చెప్పి నా అభిప్రాయం. అలాగే రెవెన్యూ వ్యవస్థను మొత్తం కూడా రెవెన్యూ పరిపాలన కూడా మరి అతి కీలకంగా ఉన్న రెవెన్యూ శాఖను కూడా ఇవాళ సిబ్బందిని పెంచాల్సిన అవసరం ఉంది. గ్రామ స్థాయిలో కనీసం ఒకరిని లేక ఇద్దరిని ఉద్యోగస్తులను పెట్టాల్సిన అవసరం ఉన్నది. ఇవాళ పరిపాలన అంటే కింది స్థాయిలో గ్రామ స్థాయిలో ప్రభుత్వ భూములు కానీ కుంటలు కానీ చెరువులు కానీ ఇవాళ ప్రభుత్వాలు ఆక్రమణ అవుతున్నాయి. ప్రభుత్వ భూములన్నీ కూడా దాన్ని పట్టించుకునే నాదులు లేకుండా అయిపోయింది. సమాచారం వచ్చే అవకాశం లేకుండా పోయింది. ఛానల్ కట్ అయిపోతుంది. మండలానికి గ్రామానికి ఏదైతే వారధిగా ఉన్న విఆర్ఓలు ఇలా విఆర్ఏలు గ్రామంలో లేకపోయేసరికి గ్రామంలో ఉన్న విలువైన ప్రభుత్వ భూములు అనేకాంతం అయిపోతూ ఉన్నాయి. గత ప్రభుత్వం చేసిన ప్రధానమైన మిస్టేక్ ఇది. ఎందుకంటే విలువైన ప్రభుత్వ భూముల్ని నిర్దాక్షిణ్యంగా వదిలేసి అక్కడ ఎవరు అధికారులు లేకుండా దాని మీద బాధ్యత లేకుండా తీసేయడం వల్ల ఇవాళ ఆ భూములను అనేకాంతమై ఇతరుల చేతులకు వెళ్ళిపోతున్నాయి. యస్, భూమి సునీల్ కుమార్ గారు, కరీంనగర్ కమిషనరేట్ పరిధిలో ధరణి కోఆర్డినేటర్స్ అనేటటువంటి అంశంతో 30 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. ధరణి కోఆర్డినేటర్స్ పలు కుంభకోణాలకు పాల్పడ్డారంటని చెప్పి గ్రహించి అక్కడ ఉన్నటువంటి పోలీస్ కమిషనర్ స్వయంగా 30 మంది కోఆర్డినేటర్లను అరెస్ట్ చేశారు. ఎట్లా అంటే పారామీటర్స్ ఎట్లా ఇంప్లిమెంట్ చేశారు వాళ్ళు, ఎట్లా కుంభకోణాలు అంటే ధరణి గురించి అధ్యయనం గురించి ఏర్పడినటువంటి కమిటీ డూస్ అండ్ డోంట్స్ రాష్ట్ర ప్రభుత్వానికి ఏమన్నా ఇచ్చిందా, లేదు అంటున్నంటే గతంలో జరిగినటువంటి కుంభకోణాలపై పోలీసులు ఒక ఎక్స్పర్ట్ కమిటీ ఆధారంగా నివేదిక తీసుకొని భూ కుంభకోణాలకు పాల్పడినటువంటి ధరణి కోఆర్డినేటర్స్ అరెస్ట్ చేశారని భావించవచ్చా? కొద్దిగా క్లారిటీ అవసరం ఉంది అక్కడ. దాని గురించి నేనేమి స్థాయిలో అంశం మాట్లాడలేను, కానీ ధరణికి సంబంధించి ఇంకా కమిటీ పని జరుగుతుంది. ఈ రోజున ప్రభుత్వానికి ప్రిలిమినరీగా ఏం చేయాలో అంతవరకే మాట్లాడాము. రాబోయే రోజులలో ఎలాంటి మార్పు చేర్పు జరగాలి, ధరణిని సంపూర్ణంగా ఏ విధంగా ప్రక్షాళన జరగాలి, ఇంకా ప్రభుత్వానికి నివేదిక ఇవ్వాల్సి ఉంటుంది. బట్ దాన్ని నేను వ్యక్తిగత హోదాలో ఒక కామెంట్ అయితే చేయగలుగుతాను. ధరణి ప్రైవేట్ యంత్రాంగం చేతిలో ఉంది కాబట్టి ఎన్ని రకాల ఇబ్బందులు అన్ని రకాలుగా వస్తూ ఉన్నాయి. ఈ రోజున ఆ ధరణి సాఫ్ట్వేర్ తయారు చేసింది, ధరణి సాఫ్ట్వేర్ నిర్వహిస్తున్నది. ఆ సాఫ్ట్వేర్ నిర్వహణలో భాగంగా రెవెన్యూ కార్యాలయాల్లో పనిచేస్తున్న సిబ్బంది వీళ్ళందరూ కూడా ఒక ప్రైవేట్ కంపెనీకి చెందిన వ్యక్తులు. సాధారణంగా భూమి రికార్డు చాలా కీలకమైన రికార్డు కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం ఆ రెవెన్యూ శాఖ ఆధ్వర్యంలో కానీ లేదంటే ప్రభుత్వ రంగ సంస్థ ఎన్ఐసి కావచ్చు లేదా సిజిజి లాంటి సంస్థలు కావచ్చు, ప్రభుత్వ రంగ సంస్థల చేతిలో ఉన్నప్పుడు ఇట్లాంటి ఇబ్బందులు రావు. ఈ ఇబ్బందులను రావడానికి ఒకటి ఇది కారణం అయితే, రెండవది ఏ సమస్య వచ్చినా ఈ రోజున ఆన్లైన్ లోనే దరఖాస్తు పెట్టుకోవాలి. ఫిజికల్ దరఖాస్తు పెట్టడానికి వీల్లేదు. మీ సేవా కేంద్రం నుంచో లేదా ధరణి సెంటర్స్ ఉన్న ధరణి ఆపరేటర్లు ఉన్నారు. చాలా చోట్ల వాళ్ళు ఈ అప్లికేషన్ పెట్టడం కోసము ఇన్ఫర్మేషన్ తీసుకోవడం కోసం సెంటర్లు పనిచేస్తున్నాయి. ఈ సాఫ్ట్వేర్ లో ఉన్న లోపాలు, టెక్నాలజీ ఇబ్బందులని వాడుకొని చాలా మిస్యూజ్ జరుగుతున్నాయి. అందులో భాగంగా జరిగి ఉంటుంది. తెలంగాణ కొత్త ప్రభుత్వం, అది గౌరవ ముఖ్యమంత్రి గారు కావచ్చు, రెవెన్యూ శాఖ మంత్రి గారు కావచ్చు, ఒక పకడ్బందీ వ్యవస్థ తీసుకురావాలి. భూమి హక్కులు ఉన్న వాళ్ళకి భంగం కలగకుండా ఎవరైతే నిజమైన యజమానులు ఉన్నారో వాళ్ళ హక్కులు కాపాడబడాలి. ఆ మేరకు ఒక కొత్త సాఫ్ట్వేర్, కొత్త వెబ్సైట్, కొత్త యంత్రాంగం తీసుకొచ్చే ప్రయత్నంలో వాళ్ళు ఉన్నారు. ఇది టూ ఎర్లీ. అయితే ఏం జరగబోతుంది, ఏం చేయాలని దాని మీద ఇప్పటి వరకు ఒక ఇంతకుముందు మళ్ళీ అంటున్నట్టుగానే ఒక ప్రిలిమినరీ నిర్ణయాలు తీసుకొని ఒక ఫస్ట్ ఎయిడ్ మాత్రమే జరుగుతుంది తప్ప దీర్ఘకాలికంగా చాలా చేయాల్సి వస్తుంది. ఎందుకంటే గడిచిన 7-8 నెలల్లో చాలా ఇబ్బందులు వచ్చినాయి. ఈ 7-8 నెలల్లో జరిగిన కార్యక్రమాలన్నింటినీ దృష్టిలో పెట్టుకొని ఈ రోజున నిజమైన హక్కుదారుడి యొక్క హక్కులు కాపాడాలి అంటే చట్టాలలో మార్పులు కావాలి, సాఫ్ట్వేర్ లో మార్పులు కావాలి, పరిపాలన యంత్రాంగంలో మార్పులు కావాలి. అవన్నీ రావడానికి కొంత టైం పడుతుంది. వాటి అన్నిటి మీద కూడా కమిటీ డెఫినెట్ గా ఆలోచన చేస్తుంది. నివేదిక ప్రభుత్వానికి ఇస్తాం. ధరణిపై ప్రత్యేక చర్చ కొనసాగుతుంది. మనతో పాటు కె గౌతమ్ కుమార్ గారు, తెలంగాణ రాష్ట్ర రెవెన్యూ ఎంప్లాయీస్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ గారు ఉన్నారు.
గౌతమ్ కుమార్ గారు, అంటే ఇప్పుడు ప్రభుత్వం మీద ముందున్నటువంటి ఛాలెంజెస్ ఏమేమి ఉన్నాయి, వాళ్ళు ఏ ఏ అంశాలపై ప్రక్షాళన చేయవలసిన అవసరం ఉంది? భూమి సునీల్ గారి కమిటీ ఆధ్వర్యంలో 119 తప్పిదాలను వాళ్ళు ఐడెంటిఫై చేశారు. 119 తప్పిదాలలో అంటే అది రైతులకు సంబంధించినటువంటి అంశాలు ఏమో ఉన్నాయి, భూమి యజమాన్య హక్కుదారులకు సంబంధించినటువంటి అంశాలు ఏమున్నాయి, అధికారులకు ఉన్నటువంటి వెసులుబాట్లు ఏమున్నాయి అందులో? ఇప్పుడు ధరణిలో ఉన్న ప్రధాన సమస్య ఏంటంటే అండి, కలెక్టర్ గారు అప్రూవ్ చేసిన, సీసీఎల్ గారు అప్రూవ్ చేసిన తహసీల్దార్ సంతకంతో పాస్బుక్లు వస్తాయి, డిజిటల్ సిగ్నేచర్. ఎవరైతే అప్రూవ్ చేస్తారో వాళ్ళ రికార్డులో కనబడాలి. లేకపోతే వాళ్ళు అప్రూవ్ చేసిన తర్వాత మళ్ళీ తహసీల్దార్ డిజిటల్ సిగ్నేచర్ పెట్టినాకనే ఆయన సంతకంతో పాస్బుక్ రావాలా. తహసీల్దార్ ప్రమేయం లేకుండా ఇప్పుడు పై అధికారులు అప్రూవ్ చేస్తే కూడా ఇవాళ పాస్బుక్లు తహసీల్దార్ పేరు మీద వస్తున్నాయి. అంటే ఏదైనా కోర్టు కేసులో ఏదైనా వివాదంలో ఉన్నప్పుడు, ఏదైనా ఇష్యూ అయినప్పుడు ఇది తహసీల్దార్ ఇచ్చాడు కాబట్టి తహసీల్దారే బాధ్యులు అవుతారనే సందర్భం వస్తూ ఉంది. ఇప్పుడు మనం మ్యూటేషన్ తీసుకున్నా కానీ, TM 33 మాడ్యూల్లో తీసుకున్నా కానీ, జిల్లా కలెక్టర్ గారి దగ్గర ఏ సమస్యకు పరిష్కారానికి వాళ్ళు అప్రూవ్ చేసినా కూడా అది తహసీల్దార్ పేరు మీద పాస్బుక్లు వస్తూ ఉన్నాయి. కొన్ని సందర్భాల్లో వాళ్ళు రిపోర్టు పంపకుండా కూడా ఈయన పాస్బుక్ ఈయన పేరు వస్తూ ఉంది. దాన్ని సవరించాలి తప్పకుండా. ఎందుకంటే ఎవరైతే అప్రూవింగ్ అథారిటీ ఉంటారో వాళ్ళు బాధ్యులుగా ఉండాలి. వాళ్ళు కరెక్ట్ చేసి ఉండొచ్చు, కానీ తహసీల్దార్ కూడా నోటీసులో ఉండాలి కదా. వాళ్ళు చేసిన తర్వాత మన తహసీల్దార్ని డిజిటల్ సిగ్నేచర్ పెట్టిన తర్వాత ఆయన సంతకం వస్తే బాగుంటుంది. కానీ వాళ్ళు అప్రూవ్ చేస్తే ఈయన సంతకం వస్తుంది. తప్పకుండా ఇది సవరించాలి. ఇంకొకటి, ఇప్పుడు ధరణిలో సీలింగ్ అనేది లేకుండా అయిపోయింది. ఇంతకుముందు స్టాండర్డ్ హోల్డింగు ఒక రైతుకు 54 ఎకరాలు ఉంటుంది మన తెలంగాణలో, అంటే వాళ్ళ కమతల వారిగా తీసుకుంటే ఇవాళ ఒకరి పేరు మీద అంతకంటే ఎక్కువ మూడు దినం కూడా వస్తూ ఉన్నాయి. అంటే గతంలో కూడా చట్టాలన్నిటి కూడా మరి ఈ ధరణిలో కొంత దారి తప్పుతున్నట్టు కనిపిస్తూ ఉంది. కాబట్టి ఇవన్నీ కూడా మనం సవరించాల్సిన అవసరం ఉంది. కింది స్థాయిలో మన వికేంద్రీకరణ జరిగి మండల స్థాయి లోపల ఇప్పుడున్న ఆప్షన్ లోపల ఎక్కువ ఆప్షన్స్ కూడా మండల స్థాయి లోపల పరిష్కరించగలిగితే, ఇన్ కేసు అయినా సమస్య ఉంటే డివిజన్ స్థాయిలో పరిష్కరించగలిగితే, ఇప్పుడు నేను కమిటీ సభ్యులకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా, సునీల్ గారికి కూడా, కోదండ రెడ్డి గారికి కూడా. ఎందుకంటే ప్రభుత్వానికి మీరు సూచన చేయండి, మేము సిద్ధంగా ఉన్నాం పనిచేయడానికి. కింది స్థాయిలో మేము ప్రతి సమస్యకు మేమే రిపోర్ట్ ఇస్తూ ఉన్నాం. అంటే కింది స్థాయి రెవెన్యూ దగ్గరే రిపోర్ట్ ఇస్తూ ఉన్నారు. తహసీల్దార్ రిపోర్ట్ లేకుండా, మరి RDO రిపోర్ట్ లేకుండా పై అధికారులు ఏం చేయట్లే. కొన్ని సందర్భాలు ఏదైనా వాళ్ళు ఏమన్నా స్పెషల్గా పరిశీలించి న్యాయం చేయాలనుకుంటే చేస్తుండొచ్చు. కానీ మెజారిటీగా 99% రిపోర్ట్ల మీద ఆధారపడి చేస్తూ ఉన్నప్పుడు మరి కింది స్థాయిలో పరిష్కరించగలిగితే ప్రజలకు కూడా ఇబ్బందికరంగా ఉండదు. ఇవాళ మ్యూటేషన్ కోసమని రైతు కొన్న తర్వాత దాన్ని అప్లై చేసుకుంటే అది కలెక్టర్ లాగిన్కి వెళ్ళి అక్కడ నుంచి ఫార్వర్డ్ అయ్యి మళ్ళీ కిందికి వచ్చి ఈయన రిపోర్ట్ పంపించడానికి చాలా టైం తీసుకుంటూ ఉంది. కాబట్టి అమ్మిన వారి పేరు తీసేసి కొన్నవారి పేరు ఎక్కియడానికి, అది జెన్యున్గా ఉంటే వెరిఫై చేసి ఈసీ వెరిఫై చేసుకొని ఇవ్వడానికి చాలా సమయం తీసుకున్న రైతులు చాలా ఆవేదన చెందుతూ ఉన్నారు. మేము కొన్న భూమి మాకే రికార్డులో రావడం లేదని చెప్పేసి. ఇట్లాంటి సమస్యలన్నీ కూడా వికేంద్రీకరించండి దయచేసి. తహసీల్దార్ మీద మీకు కొంత పని పెట్టడానికి మీకు ఇబ్బంది అనిపిస్తే RDO కన్నా ఇవ్వండి. కనీసం RDO లెవెల్లో పరిష్కరించగలుగుతారు. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా బాధ్యతాయుతంగా పనిచేస్తారు. ఎందుకంటే ప్రతి గవర్నమెంట్ ఎంప్లాయీ కాబట్టి వారు ఏ స్థాయిలో ఉన్నా బాధ్యతాయుతంగా పనిచేస్తారు. ఎన్నో పనులలో ఇవాళ ఎన్నో కీలకమైన గవర్నమెంట్ ల్యాండ్ల విషయంలో, కోర్టు కేసుల విషయంలో పనిచేసినప్పుడు, ఎన్నో ప్రభుత్వం ప్రవేశపెట్టే అన్ని స్కీమ్లు పనిచేసినప్పుడు ఈ సమస్యలలో తహసీల్దార్ ఎందుకు పనిచేయరు అనుకుంటారు మనం. తప్పకుండా వాళ్ళు పనిచేస్తారు. ఆ బాధ్యత ఉంచండి. కింది స్థాయిలో సిబ్బందిని పెంచండి. సిబ్బందిని పెంచి గ్రామానికి ఒక రెవెన్యూ ఉద్యోగిని, అలాగే క్లస్టర్ వారీగా కొంత క్షేత్రస్థాయి సిబ్బందిని పెంచి మరి రెవెన్యూ వ్యవస్థను పటిష్టం చేస్తే ఈ ధరణి సక్సెస్ అవుతుంది. ధరణి కాకుండా ప్రభుత్వం ఇంకా ఏ భూమాత కానీ ఇంకా ఏ స్కీమ్ తీసుకొచ్చినా కూడా పని చేయాల్సింది కింది స్థాయి ఉద్యోగులే. తహసీల్దార్ నుంచి కింది స్థాయి సిబ్బంది, క్షేత్రస్థాయి సిబ్బంది మండల స్థాయిలో పనిచేస్తేనే ఆ వ్యవస్థలో సక్రమంగా పనులు జరుగుతాయని చెప్పేసి నేను తెలియపరుస్తా ఉన్నా. గౌతమ్ కుమార్ గారు, మీరు తహసీల్దార్గా పనిచేస్తున్నారు. జనరల్గా ధరణికి గురించి సాధారణంగా ఎక్కువ సంఖ్యలో వచ్చే ఫిర్యాదులు ఏమున్నాయి మీ ముందు? ఇప్పుడు ఎక్కువ సమస్యలు ధరణిలో వచ్చే సమస్యలు ఏంటంటే మ్యూటేషన్కి సంబంధించినవి. TM 4లో, TM 3లో సక్సెషన్ విరాసత్. అంటే టోటల్ 35 మోడల్స్ ఉన్నాయండి. 35 మోడల్స్లలో ప్రభుత్వం అనవసరంగా అంటే ఈ కాలమ్స్ను పెంచడము, మోడల్స్ను పెంచడం అనేటటువంటిది రెవెన్యూ సిబ్బంది పైన అధిక భారం మోపినట్టు అవుతుందా, లేదు అంటనంటే ప్రైవేట్ వ్యక్తులకు పూర్తిగా అప్పచెప్పినట్టు అవుతుందా? అంటే మాడ్యూల్స్ అనేది కొన్ని మెర్జ్ చేసుకోవచ్చు, సరళీకరించవచ్చు. ఎందుకంటే అన్ని మాడ్యూల్స్ అవసరం లేదు. కీలకమైన 5-6 మాడ్యూల్సే ఎక్కువ సంఖ్యలో దరఖాస్తులు వస్తాయి మనకు. ఇవాళ మ్యూటేషన్ కానీ, సక్సెషన్ కానీ, అలాగే POB కానీ, TM 15 కానీ, TM 33లో డాటా కరెక్షన్ కానీ, మిస్సింగ్ సర్వే నెంబర్ కానీ, పట్టదారు నేమ్ కరెక్షన్ కానీ, చేంజ్ ఆఫ్ ల్యాండ్ క్లాసిఫికేషన్ కానీ,
వీటిలో కొన్నింటికి పై ఆఫీసర్ల సీసీఎల్ఏ గారు కానీ కలెక్టర్ గారు కానీ కొన్ని కీలకమైన అంశాలు ఏదైనా గవర్నమెంట్ ఇంట్రెస్ట్ కాపాడాల్సిన అవసరం ఉన్న ఇష్యూస్లో మాత్రమే జిల్లా కలెక్టర్ గారు అలాగే సీసీఎల్ఏ గారు తీసుకుంటే బాగుంటుంది. రొటీన్గా జరిగే మ్యూటేషన్ లాంటివి ఇవాళ మరి కింది స్థాయి తహసీల్దార్కి ఇస్తే బాగుంటుంది అనేది మా ఉద్దేశం. తహసీల్దార్ కానీ ఆర్డీఓ కానీ, ఎందుకంటే ఇవాళ కొత్త ప్రభుత్వం వచ్చింది, ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు అలాగే రెవెన్యూ మినిస్టర్ పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు కూడా అవగాహన ఉంది. వారు కూడా క్షేత్రస్థాయిలో పరిశీలన చేస్తూ ఉన్నారు. ఇప్పటికైనా మీరు తమరు పెద్ద ఎత్తున స్పందించి కింది స్థాయిలో జరిగే సమస్యల్ని, రైతుల యొక్క ఆవేదనని మీరు ఇబ్బందులను గుర్తించి సమస్యలన్నింటినీ కూడా కింది స్థాయిలో పరిష్కరించే విధంగా మీరు అవకాశం కల్పించండి. కింది స్థాయిలో పరిష్కారం అయితే ఒక గ్రామం నుంచి మండలానికి రాగలుగుతారు ఈజీగా, మండలం నుంచి డివిజన్ పోగలుగుతారు. కానీ జిల్లా స్థాయి నుంచి సీసీఎల్ స్థాయికి పోవడానికి చాలా ఇబ్బంది పడతారు రైతులు. కాబట్టి కింది స్థాయిలో పరిశీలనకు పరిష్కారానికి మీరు అవకాశం కల్పించండి. గతంలో ఉన్నట్టుగా మరి పర్యవేక్షణ పెంచండి. గతంలో జమాబందీ చేసినప్పుడు మనము మరి జిల్లా స్థాయిలో జాయింట్ కలెక్టర్ గారు కానీ జమాబందీ ఆఫీసర్గా ఉంటుండ్రి, వాళ్ళు వచ్చి పరిశీలన చేస్తుండ్రి. ఒక 5% 10% రికార్డ్స్ ఏ విధంగా వీళ్ళు నమోదు చేశారని చెప్పేసి. ఇప్పుడు కూడా మీరు కూడా మరి దాన్ని పర్యవేక్షణ పెంచి మానిటరింగ్ పెంచండి. అలాగే ఫిర్యాదులను స్వీకరించే క్రమం లోపల వచ్చే కంప్లైంట్లను స్వీకరించి కింది స్థాయిలో అధికారులు తప్పు చేస్తే కూడా వారి మీద మీరు చర్యలు తీసుకోండి. కానీ పరిష్కారం కింది స్థాయిలో జరిగితే బాగుంటుందని నా ఉద్దేశం. గౌతమ్ కుమార్ గారు, అంటే బీఆర్ఎస్ ప్రభుత్వం 10 సంవత్సరాలలో లక్షలాది ఎకరాల అసైన్డ్ ల్యాండ్స్, సీలింగ్ ల్యాండ్స్ అన్యక్రాంతం అయ్యాయని చెప్పి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అభియోగాలు మోపింది. అసలు జరిగినటువంటి అంశం ఏంటి, అందులో వాస్తవాలు ఎంతవరకు ఉన్నాయి? అవన్నీ విచారించాల్సిన అవసరం ఉందండి. మనము అంటే విచారణ లేకుండా మనం చెప్పలేము. అది మనం వాస్తవానికి అక్కడ ఉన్న పోర్టల్లో ఉన్న ఐచ్ఛికాలు అంటే ఆప్షన్స్ ప్రకారము మరి రికార్డు ఏ విధంగా సరి చేయాలని చెప్పేసి వచ్చిన క్రమం లోపల మరి చాలామంది రైతులకు మేలు చేసే ఉద్దేశంతోనే చేసి ఉండొచ్చు, దానికి కొన్ని తప్పిదాలు కూడా జరిగి ఉండొచ్చు. కాబట్టి దాన్ని క్షేత్రస్థాయిలో మనం పరిశీలించాల్సిన అవసరం ఉంది. ఎక్కడెక్కడ తప్పులు జరిగాయో వాటిని పరిశీలించి దాని మీద చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. బీఆర్ఎస్ ప్రభుత్వంలో ప్రధానంగా రెవెన్యూ ఉద్యోగులు ఫేస్ చేసినటువంటి సమస్యలలో విఆర్ఏ అంటే విలేజ్ రెవెన్యూ ఆఫీసర్ సమస్యలు అనేది ప్రధానంగా ఉన్నాయి. వాళ్ళు అధికారులుగా ఎలాంటి విధులు నిర్వహిస్తున్నారో నిర్వహించడం లేదో డోలాయమైనటువంటి పరిస్థితులలో వాళ్ళ పరిస్థితులు నుండి దాని గురించి మీరు ఎలాంటి డిమాండ్ చేయబోతున్నారు ప్రభుత్వానికి? నేను ముందు చెప్పాను, Yes. గత 10 ఏళ్లలో తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఎక్కువ నష్టపోయిన శాఖ రెవెన్యూ శాఖనే. ఎందుకంటే ఒక దొంగలుగా చిత్రీకరించి, ఒక తప్పు చేస్తున్న వ్యక్తులుగా చిత్రీకరించి శాఖల నుంచి మార్చి ఇతర శాఖలకు పంపించడము, వాళ్ళని ప్రజల లోపల ఒక చులకన భావంతో మాట్లాడుకునే విధంగా చర్చించే విధంగా తయారు చేయడం అనేది చాలా బాధాకరం. ఎవరైనా ప్రభుత్వ ఉద్యోగి తప్పు చేస్తే చర్యలు తీసుకునే అవకాశం ప్రభుత్వానికి ఉన్నది. చాలా రకరకాల వాళ్ళ ఫోరమ్స్ ఉన్నాయి, విజిలెన్స్ ఉంది, తర్వాత ఏసీ ఉంది, రకరకాల ఫోరమ్స్ ఉన్నాయి. కాబట్టి పై ఆఫీసర్లు ఉన్నారు, ఇంటెలిజెన్స్ ఉంది. తప్పు చేసినప్పుడు ఏదైనా వారు ఆధారాలు దొరికితే వారి మీద యాక్షన్ తీసుకోవచ్చు. అట్లా కాకుండా అంటే అందరి ప్రభుత్వ ఉద్యోగులకు వర్తించేటివే రెవెన్యూ ఉద్యోగులకు వర్తిస్తాయి. కానీ రెవెన్యూ ఉద్యోగులను తీసుకుపోయి ప్రజల లోపల ఒక చర్చించి వీళ్ళంతా ఒక దొంగలనే విధంగా వాళ్ళను ప్రజాక్షేత్రంలో వాళ్ళని తీసుకుపోయి ఒక ముద్దాయిలుగా పెట్టి మరి గతంలో చర్చించడం వల్ల చాలా ఆత్మగౌరవాన్ని కోల్పోయే విధంగా, ఆత్మన్యూనత ఉన్న విధంగా రెవెన్యూ అధికారులు చాలా బాధపడ్డారు. ముఖ్యంగా వీఆర్ఓల్ని మరి ఆ కారణంతోనే తీసుకుపోయి ఇతర శాఖల్లోకి పంపడం, ఉన్న వీఆర్ఏని కూడా మరి స్కేలు ఇస్తామని చెప్పేసి స్కేల్ ఇచ్చి మరి వారిని కూడా రెవెన్యూ శాఖలో చాలా పని ఉన్నప్పటికీ వాళ్ళు ఇతర శాఖలకు పంపడం చాలా బాధాకరం. ఎన్నోసార్లు గతంలో కూడా ఈ రెవెన్యూ వ్యవస్థ పైన చాలా కుట్రలు జరిగినాయి, కుతంత్రాలు జరిగినాయి. మరి ఇప్పుడు అయినా కూడా మరి రెవెన్యూ శాఖ పక్షాన, ప్రజల పక్షాన ఈ రెవెన్యూ శాఖకి మరి జీవం పోసింది రెవెన్యూ శాఖ మరి కాంగ్రెస్ ప్రభుత్వమే. గతంలో కూడా మరి 1985లా ఈ పటేల్ పట్టవారి వ్యవస్థ అయినప్పుడు మరి నెక్స్ట్ వచ్చిన కాంగ్రెస్ గవర్నమెంట్ దాన్ని మళ్ళీ కొంత ఈ గ్రామానికి రెవెన్యూ అధికారులు ఉన్నారని చెప్పేసి గ్రామంలో వీఆర్ఓని, విలేజ్ సహాయకుల్ని పెట్టడం జరిగింది. 2001లో కూడా అప్పుడున్న ప్రభుత్వం, తెలుగుదేశం ప్రభుత్వం మరి ఉన్న వీఆర్ఓ అందరినీ తీసుకుపోయి వేరే శాఖలో కలిపేసిండ్రు. 2007లో మళ్ళా స్వర్గీయ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మరి ఆ రోజు మహానుభావుడు మళ్ళీ ఈ రెవెన్యూ వ్యవస్థ నాశనం అయిపోయింది, ఈ భూములను అన్యక్రాంతం అవుతున్నాయని చెప్పేసి మళ్ళీ అందరినీ తీసుకొచ్చి మళ్ళీ రెవెన్యూ శాఖలో కలిపి రికార్డు గతంలో 2001 నుంచి 2007 వరకు చాలా తప్పులు జరిగినాయి. ఆ తప్పులకు పర్యవసనమే ఇప్పుడు నడుస్తున్న ఈ తప్పు చర్చ నడుస్తూ ఉంది దాని మీద కూడా. ఎందుకంటే గతం 2001 నుంచి 2007 వరకు మధ్యకాలంలో గ్రామ పంచాయతీలో పనిచేసే పంపు మెకానిక్లకు కూడా రెవెన్యూ రికార్డు ఇచ్చారండి. చాలా శోచనీయం ఇది.
ఇలాంటి గతంలో చేసిన తప్పిదాలకు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పటికప్పుడు రెవెన్యూ శాఖను కాపాడుతూ ఒక జవాబుదారీ వ్యవస్థగా ప్రజల్లో ఈ శాఖను ఉంచిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానికి చెందుతుంది. గతంలో రాజశేఖర రెడ్డి కావచ్చు, ముఖ్యమంత్రి ఉన్నప్పుడు కానీ కావచ్చు, అంతకుముందు కాంగ్రెస్ ముఖ్యమంత్రులు కావచ్చు, ఇవాళ రేవంత్ రెడ్డి గారి పైన మాకు సంపూర్ణ నమ్మకం ఉన్నది. వారు చాలా విజ్ఞులు, అన్ని విషయాలు తెలిసిన వారు. గ్రామ స్థాయిలో అలాగే మండల స్థాయిలో రెవెన్యూ సమస్యలన్నీ కూడా పరిష్కారం కావాలనే నినాదంతో మీరు తప్పకుండా ఆదరిస్తారని చెప్పేసి కోరుకుంటా ఉన్నాం. ఎందుకంటే గ్రామ స్థాయిలో రెవెన్యూ అధికారులు ఉంటే గ్రామంలో ఒక సమస్యలన్నీ కూడా అక్కడ చెప్పుకునే విధంగా వారి దృష్టికి వస్తే ఇవాళ ఏ సమస్య వచ్చినా కూడా గ్రామ స్థాయిలో పరిష్కారానికి అవకాశం ఉంటుంది. ఇవాళ మంచేదో చెడేదో ఇవాళ తెలుసుకునే అవకాశం ఉంటుంది. ఇవాళ ప్రభుత్వ భూములు కానీ, చెరువులు కానీ, కుంటలు కానీ, లాండ్ ఆర్డర్ ఇష్యూ వచ్చినా కానీ, ఇలా ఏ సమస్య వచ్చినా కూడా ఇవాళ గ్రామంలో చెప్పుకునే అధికారి ఎవరు లేరు. ఇప్పుడు ఇతర శాఖల సమన్వయం చేసుకుని కూడా ఈవెన్ పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి కూడా ఏదైనా సిఆర్పిసి, సిపిసి కింద వాళ్ళకి ఏదైనా పంచనామా చేయడానికి కూడా ఎవరైనా వ్యక్తి చనిపోతే దానికి పంచనామా సాక్ష్యం పెట్టి కూడా ఎవరు లేకుండా అయిపోయింది. ఇప్పుడు వాళ్ళు కూడా చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. గౌతమ్ కుమార్ మనతో పాటు చిట్టిమల్ల అశోక్ కుమార్ గారు, జిల్లా రిజిస్ట్రార్ భద్రాద్రి కొత్తగూడెం, అదేవిధంగా రిజిస్ట్రార్స్ అసోసియేషన్కు గతంలో ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు అశోక్ కుమార్ గారు ఉన్నారు. అశోక్ కుమార్ గారు, ధరణి కారణంగా ఏ ప్రభుత్వ అధికారికి వెసులుబాటు, సౌకర్యం అనేటటువంటిది లేదనేటటువంటి అంశం మనకు చర్చనీయాంశంగా మారింది. తెలంగాణ కొత్త ప్రభుత్వం ధరణిని పూర్తిగా ప్రక్షాళన చేసేటటువంటి అంశంలో ఒక కొత్త కమిటీని ఏర్పాటు చేశారు. దానికి మీరు సలహాలు, సూచనలు ఏమి ఇవ్వబోతున్నారు? అశోక్ కుమార్ గారు ప్లీజ్. సార్ నమస్కారం సార్. అందరికీ ఆల్రెడీ స్టూడియోలో ఉండి మాట్లాడుతున్న వాళ్ళకి మరియు మీకు అందరికి ప్రేక్షకులకి నమస్కారం. కొన్ని టెక్నికల్ ప్రాబ్లమ్స్ తో నేను 5 o'clock జాయిన్ కాలేకపోయాను. అయితే ఇక్కడ మీరు ఒకటి గుర్తుపెట్టుకుంటారు. ఫస్ట్ గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి ఉన్న తేడా, గతంలో సెంట్రలైజ్డ్ డిసిషన్ తప్ప గ్రౌండ్ లెవెల్లో సమస్యలు ఏంటి, గ్రౌండ్ లెవెల్లో వాటి ఎట్లా పరిష్కరించాలి అనేటువంటి ఫీడ్బ్యాక్ తీసుకోవడం కానీ జరగలేదు. అంటే పబ్లిక్ ఏం సమస్యలు వస్తాయని కాకుండా డీసెంట్రలైజ్ లేకుండా అధికారం మొత్తం కూడా ఎంఆర్ఓ నుంచి, ఆర్డీఓ నుంచి తీయటం అనేది దారుణ ధరణి ప్రాబ్లమ్స్ వచ్చినాయి. యాక్చువల్లీ మా నాన్ అగ్రికల్చర్ ప్రాపర్టీస్ వరకు మాత్రమే మాది పరిమితము. సో నాన్ అగ్రికల్చర్ ప్రాపర్టీస్ కి సంబంధించి కూడా మేము ధరణి చేయాలి అని చెప్పేసి ఒక 4 రోజులు ట్రయల్ చేసిండ్రు. దానివల్ల సాధ్యం కాలేదు. చాలా కష్టపడ్డారు కానీ సాధ్యం కాలేదు. ఎందుకంటే మాది ఆల్రెడీ రిజిస్టర్డ్ డాక్యుమెంట్స్ కి సంబంధించి డాటా అనేది ఎన్నోసార్లు మారుతుంటది. ఒకటి ఫిక్స్డ్ టైటిల్ ఉండదు, ఓన్లీ డీడ్స్ మాత్రమే ఉంటాయి. అదే వేరే అగ్రికల్చర్ ప్రాపర్టీస్ కి సేత్ వార్ నుంచి ఒక సర్వే నెంబర్లు ఏముంటది, ఒక ల్యాండ్ ఎంత ఉంది, దానికి ఎవరెవరు మారుతున్నారు అనేది రికార్డు ఉంది. సో దానివల్ల అక్కడ ధరణి ఇంప్లిమెంట్ చేయగలిగారు. ఇక్కడ మా దగ్గర అసలు ఇంప్లిమెంట్ చేయలేకపోయారు. సో అయినా కానీ ఇంప్లిమెంట్ చేసినా అక్కడ కూడా చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. బహుశా ఇప్పటిదాకా డిస్కస్ చేసినచ్చు. నేను అనేది ఏంటంటే వాట్ ఈస్ ద ప్రాబ్లమ్స్ ఇన్ రియాలిటీ, అంటే గ్రౌండ్ లెవెల్లో ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయి, వాటిని ఎట్లా పరిష్కరించాలి అనేటువంటి ఒక ఫీడ్బ్యాక్ తీసుకోలేదు. ఇప్పుడు గత ప్రభుత్వానికి ప్రభుత్వం అదే తేడా. ఇప్పుడు ఏంటంటే కమిటీ వేసి సమస్యలు ఏంటని చూశారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాలా అంటున్నారు. నాలాలో కూడా అసలు నాలా కన్వర్షన్ ప్రొసీడింగ్ లేకుండానే నాలా కింద చాలా రికార్డులో భూములు ఉన్నాయి. ఆ తర్వాత ప్రొసీడింగ్ ఉండి కూడా అగ్రికల్చర్ ల్యాండ్ ఇంకా చేస్తున్న వాళ్ళు ఉన్నారు. సో పేర్లు మారినా కానీ పాత పేర్లు కొత్త పేర్లు వస్తూ కూడా ఒక సర్వే నెంబర్ లో ఉన్న భూమి కంటే ఎక్కువ భూమి చూపిస్తుంది. సో ఒక భూమి ఒక సర్వే నెంబర్ లో కాకుండా పక్క సర్వే నెంబర్ లో ఉంటుంది. పట్టదారులకి ఎక్కువ ల్యాండ్ ఉండి ఇవన్నీ సమస్యలు కూడా చాలా కూడా పరిష్కరించాలంటే ప్రతి ఒక్కటి కలెక్టర్ దగ్గరికి దాకా తీసుకుపోయేటువంటి పద్ధతి గతంలో ఉండేది. 2017లో ప్రక్షాళన మొదలుపెట్టేసి చేసినటువంటి విధానాలు చాలా కూడా ప్రజలకు కొద్దిగా ఇబ్బంది కలిగించినటువంటి. ఎంతసేపటికి ఇప్పుడు వెంటనే మ్యుటేషన్ అవుతుంది, పాస్బుక్ వస్తుంది వెంటనే అనేది తప్ప మిగతా ఏది కూడా అసలు ఏం సమస్యలు అనేది గ్రౌండ్ లెవెల్లో తెలుసుకునేటువంటి ప్రయత్నం గతంలో చేయలేదు. ఈ ప్రభుత్వం ఫస్ట్ అసలు ఆ సమస్యలు ఏంది, ధరణి వల్ల ప్రజలకు ఏం సమస్యలు వస్తున్నాయి, ఎట్లా తీయాలి, ఈవెన్ మాడ్యూల్స్ కూడా అన్ని మాడ్యూల్స్ ఒకేసారి పెట్టకుండా ఓన్లీ అగ్రికల్చర్ ఎంఆర్ఓ చేయండి, నాన్ అగ్రికల్చర్ ఎస్ఆర్ఓ చేయండి అన్నారు తప్ప వాళ్ళకి ఏ మాడ్యూల్స్ ఇవ్వకుండా అన్ని ఇవ్వకుండా చేయకపోయేసరికి పబ్లిక్ చాలా ఇబ్బంది పడ్డారు. చాలానా కట్టుకుంటే చాలానా రిఫండ్ కూడా అవకాశం లేదు. సో నా దగ్గరకు వచ్చేసి మీరు చేసింది కదా క్యాన్సిలేషన్ చేయండి, రెక్టిఫికేషన్ చేయండి, రాటిఫికేషన్ చేయండి అని ఎన్నో డీల్స్ మమ్మల్ని అడుగుతున్నారు. మేము చేయలేము. అగ్రికల్చర్ నాన్ అగ్రికల్చర్ దగ్గర అగ్రికల్చర్ కాదు, అగ్రికల్చర్ దగ్గరనేమో అది కాదు.
ఈవెన్ కొన్ని నాలా అయింది అన్న ల్యాండ్ ఎంత ఎక్స్టెంట్ ల్యాండ్ అయింది, ఏ సర్వే నెంబర్లు ఎంత అయింది అన్న వివరాలు కూడా ఒక లెక్క అంటూ లేదు. ఆ లెక్క లేకపోబట్టి అసలు నాలా అయింది, వీళ్ళు నాలా అయింది అని చెప్పి మా దగ్గర వస్తే మాకు ప్రొసీడింగ్ అడుగుతున్నాం, మేము రిజిస్ట్రేషన్ చేయం. వాళ్ళు ఏమంటారు నాలా అయిపోయింది, వాళ్ళు రిజిస్ట్రేషన్ చేయరు. ఈ విధంగా పబ్లిక్ ని ఆడుకోవడం జరిగింది తప్ప నిజంగా పబ్లిక్ కి ఒక వే అవుట్ అంటూ చూపించలేకపోయింది గత ప్రభుత్వం. సో ఇప్పుడు ఈ ప్రభుత్వం ఖచ్చితంగా మీకు ఒక కమిటీ వేసి వాట్ ఈస్ ద ప్రాబ్లమ్స్ అట్ గ్రౌండ్ లెవెల్ అనేది తీస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా ఈ ప్రభుత్వంలో ప్రజలకి అధికారులకి ఎటువంటి ప్రాబ్లం లేకుండా ఈ ధరణిలో ఉన్న సమస్యలు పరిష్కరించబడతాయని చెప్పి నేను ఆశిస్తున్నాను. అంటే అశోక్ కుమార్ గారు, మీరు ఏం సలహా ఇస్తారు? అగ్రికల్చర్, నాన్ అగ్రికల్చరల్ మాడ్యూల్స్ అన్ని డిఫరెంట్ గా క్లాసిఫై చేయాలా, లేదు అంటనంటే ఆ 35 మాడ్యూలింగ్ వ్యవస్థను పూర్తిగా తొలగించి గతంలో ఉన్నటువంటి పద్ధతులలో వెళ్ళాలని కోరుకుంటారా? ఎట్లా మీరు సజెస్ట్ చేస్తారు? అది ప్రభుత్వం తీసుకోవాల్సిన నిర్ణయం అండి. మాకు ఒకటే ఏంటంటే ఇప్పుడు మేము సిసిఏలో మేము వర్క్ చేస్తున్నాం, ధరణిలో వాళ్ళు వర్క్ చేస్తున్నారు. లాగిన్ అవ్వడం రాసుకుంటే మేము ధరణికి కూడా లాగిన్ అయ్యి మేము కూడా రిజిస్ట్రేషన్ చేయవచ్చు, ఈవెన్ అగ్రికల్చర్ కూడా. సో మాడ్యూల్స్ ఇస్తే అగ్రికల్చర్ లో కూడా అన్ని మాడ్యూల్స్ ఇవ్వాలి. మా దగ్గర ఏదైతే ఒక డాక్యుమెంట్ రాసుకుంటే ఏమేమి మార్పులు చేసుకునే అవకాశం ఉందంటే మా దగ్గర ఉంది. అదే అక్కడ వాళ్ళ దగ్గర అవకాశం లేదు. అక్కడ ఏంటంటే ఒకసారి ప్లాట్ బుక్ అయిందంటే వాళ్ళు రిజిస్ట్రేషన్ చేయాల్సిందే, అక్కడ ల్యాండ్ ఉన్నా లేకున్నా రిజిస్ట్రేషన్ చేయాల్సిందే. వాళ్ళు దస్తావేజ్ లో వాళ్ళు రాసుకునేందుకు మార్పులు అంటే బిఫోర్ రిజిస్ట్రేషన్ మార్పులు చేసుకునేందుకు ఏం అవకాశం లేదు. సో అట్లా కాబట్టి మళ్ళీ పాత పద్ధతి ఇచ్చినా గానీ మా రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ తరఫున మాత్రం వీఆర్ రెడీ టు రిజిస్టర్ ద బోత్ అగ్రికల్చర్ అండ్ నాన్ అగ్రికల్చర్. అవే అట్లా కాకుండా సైమల్టేనియస్ గా ఇద్దరికి కూడా ఇచ్చినా గానీ మాకే అభ్యంతరం లేదు. ఎస్, గౌతమ్ కుమార్ గారు, గ్రామీణ స్థాయిలో ఒక అడ్మినిస్ట్రేషన్ అనేటటువంటిది, గ్రామంలో ఉన్నటువంటి ఎన్ని సర్వే నంబర్లు, ఎన్ని ఎకరాలు అనేటటువంటి లెక్క, అక్కడ ఉన్నటువంటి మస్కూరు నుండి విఆర్ఓ వరకు మనకు అన్ని ఇన్ఫర్మేషన్ అనేటటువంటి అవైలబుల్ ఉంటుంది. ఇప్పుడు ఆన్లైన్కు మారే వరకు సర్వే నంబర్ సబ్సెక్షన్స్ చాలా వరకు గల్లంతాయి అనేటటువంటి అభియోగం ఉంది. దానిపైన రాటిఫికేషన్కి మీరు ఏం సలహా ఇస్తారు? మేము ఈ విషయం పైన గతంలో కూడా ప్రభుత్వానికి చాలాసార్లు విజ్ఞప్తి చేసినామండి. ఎల్ఆర్యూపీ జరిగినప్పుడు చాలా పకడ్బందీగా మేము గ్రామ స్థాయి లోపల విఆర్ఓలని అలాగే విఆర్ఏలందరినీ కూడా పంపించి క్షేత్రస్థాయి లోపల ఉన్న అంశాలని అన్నీ కూడా క్రోడీకరించి రికార్డులో పొందుపరిచినాం. ఎల్ఆర్యూపీ ల్యాండ్ రికార్డ్స్ అప్డేషన్ ప్రోగ్రాంలో చాలా పకడ్బందీగా జరిగింది. అక్కడి నుంచి ఈ డాటా పోర్టింగ్ అయినప్పుడు ఈ రాత్రి డాటా పోర్టింగ్ చేయించి ఏదో రాత్రిగా మన అత్యవసరం ఉందన్నట్టుగా ఆ డాటా నైటే కొట్టేయడం వల్ల ఈ ధరణి పోర్టల్కి వచ్చే వరకు ఈ డాటాలో కొంత మిస్సింగ్ కానీ తప్పులు జరిగినాయి. దాన్ని పరిశీలించే క్రమం లోపల మేము సమయం ఇవ్వమని చాలాసార్లు అడిగినాం, ఆప్షన్ ఇవ్వమని అడిగినాం. కానీ అప్పుడు ఆప్షన్ లేలే, సమయం వేయలే, మా వాదన వినలేవాళ్ళు. దీనివల్ల ఏమైందంటే ఇప్పుడు తప్పులు జరిగినాయి, వాస్తవానికి రావాల్సిన భూములన్నీ కూడా కొన్ని రికార్డుకు రాలేదు, హెచ్చుతగ్గులు జరిగినాయి. కొన్న పట్టదారుల పేరు కాకుండా అమ్మిన పట్టదారుల పేర్లు రికార్డులు వస్తున్నాయి. ఇంకోటి రికార్డు చనిపోయిన పట్టదారు ఎవరైతే అమ్మినాక చనిపోయిండో ఆ కొన్నైన మొటేషన్ చేసుకోకపోతే అమ్మిన పట్టదారు చనిపోయిన పట్టదారు వారసులు మళ్ళీ సక్సెషన్ చేసుకునే సందర్భాలు చాలా ఉన్నాయి. దీనివల్ల ఈ తప్పులు జరిగిన ఆస్కారం ఉంది. కాబట్టి వీటన్నిటిని కూడా క్షేత్రస్థాయిలో ఆప్షన్లు ఇచ్చి పరిశీలనలకు ఒక బృందాలుగా నియమించి సిబ్బందిని పెంచి కింది స్థాయిలో రెవెన్యూ పనిని ఒక ప్రాతిపదికన ప్రామాణికంగా తీసుకొని ఇప్పుడు మాకు ఏమైందంటే రెవెన్యూ శాఖ ఉంది కానీ రెవెన్యూతర పనులనే ఎక్కువ బిజీ ఉండడం వల్ల ఈ రెవెన్యూ శాఖలో మనం గత ప్రభుత్వం చేసిన మిస్టేక్ ఏంటంటే రెవెన్యూ ఉద్యోగులని రెవెన్యూ పని మీద కాన్సన్ట్రేషన్ చేయలేకుండా, అంటే ఈ పనితో పాటు వేరే పనుల వరకు మేము చేస్తాం, దానికి సరిపోయిన సిబ్బందిని అదనంగా ఇస్తే పనిచేయడానికి సిద్ధం. ఇలా మేము ఎలక్షన్స్ అయినా కానీ, ప్రకృతి వైపరీత్యం అయినా కానీ, ఇలా ల్యాండ్ ఆర్డర్ అయినా కానీ, ల్యాండ్ ఎక్విజిషన్ అయినా కానీ, ఇప్పుడు ఇన్ని ప్రాజెక్టులకి ల్యాండ్ ఎక్విజిషన్ అంతా కూడా మా రెవెన్యూ అధికారులు చేశారు. ఏ సమస్యకైనా మేము తప్పకుండా మాకున్న పరిధి లోపల, చట్టం పరిధి లోపల పనులు చేయడానికి సిద్ధంగా ఉన్నాం. కానీ అసలైన కీలకమైన రెవెన్యూ పనులను మా పరిమితి విధించి ఇతర పనులలో మమ్మల్ని డైవర్ట్ చేయడం వల్ల ఈ రెవెన్యూ పని మీద కాన్సన్ట్రేషన్ తక్కువయ్యి తప్పులు జరిగే ఆస్కారం ఎక్కువ వస్తుంది. కాబట్టి కింది స్థాయిలో, మండల స్థాయిలో, అలాగే మ్యాక్సిమం డివిజన్ స్థాయిలో ఈ సమస్యలకు పరిష్కారాన్ని చూపించగలిగితే, రైతులకు న్యాయం చేయగలిగితే రెవెన్యూ వ్యవస్థ మీద కూడా మళ్ళా పూర్వ నమ్మకం ఉంటుంది, ఈ శాఖ కూడా పునర్వైభవం వస్తుంది. ఎన్నో వందల ఏళ్ల చరిత్ర ఉన్న రెవెన్యూ శాఖ ఇలా ఏం చేయలేని పరిస్థితుల్లో, నిస్సహాయ స్థితిలో మరి రైతులకు సమస్యకు పరిష్కారం చూపలేదని
ఆవేదనలో ఉన్నారు. కాబట్టి రైతులకు కూడా ఇవాళ నమ్మకం ఉన్నది. ఇప్పటికైనా కూడా రైతులు నమ్ముతూ ఉన్నారు. మాకు సమస్య మా సమస్యను మండల స్థాయిలో పరిష్కరించాలి, మేము ఇక్కడికే వస్తాం మీ దగ్గరికి అని చెప్పి చెప్తా ఉన్నారు. డివిజన్ స్థాయిలో పరిష్కరించాలి. కాదు ఏదన్నా పిఓబి లాంటి క్లిష్టమైన ఇష్యూస్ TM33లో భూమి స్వభావం మార్చే అధికారాలు CCLA గారికి ఉన్నాయి. అట్లాంటి CCLA పరిధిలో ఉంచి ఈ మిస్సింగ్ సర్వే నెంబర్ కానీ, పట్టదారు నేమ్ కరెక్షన్ కానీ, మ్యూటేషన్ కానీ, అలాగే మిగతా నాలకు సంబంధించిన పాస్బుక్లు కావచ్చు, కోర్టు కేసు పాస్బుక్లు కావచ్చు, ఇతరత్ర ఏవైతే ఉన్నాయో సక్సెషన్ కావచ్చు, పాస్బుక్ ఉన్నా లేకున్నా సక్సెషన్ కావచ్చు, ఈ ఆర్గనైజేషన్ పాస్బుక్ కావచ్చు, ఇవన్నీ కూడా మరి డివిజన్ స్థాయిలో అలాగే మరి కొన్ని ఇచ్చారు ఆప్షన్స్ దీంట్లో చెప్పిన దాంట్లో. కొన్ని తహసీల్దార్లకు ఈ గ్రీవెన్స్ అండ్ ల్యాండ్ మ్యాటర్స్ అని, అలాగే ఆధార్ పేరు తప్పుపడితే ఫస్ట్ పేజ్ కరెక్షన్స్, క్యాస్ట్ జెండర్ తప్పుపడితే ఖాతా మెర్జింగ్, అలాగే GPA ఇట్లాంటివి మాకు ఇచ్చారు. ఇవి కాకుండా ఇంకా మ్యూటేషన్ లాంటివి, అలాగే మరి రైతులకు నేరుగా చాలా ఇబ్బందికరంగా ఉన్న సమస్యలు, త్వరితగతిన పరిష్కారం చేయాల్సిన సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటిని కింది స్థాయికి వికేంద్రీకరించాలి. ఇవాళ కేంద్రీకరించడం వల్ల రైతులకు ఆ వాదన చెప్పుకునే అవకాశం లేకుండా పోయింది. కాబట్టి మండల స్థాయిలోనే అలాగే డివిజన్ స్థాయిలోనే ఈ సమస్యలు పరిష్కరించగలిగితే రైతులకు న్యాయం జరుగుతుంది. అలాగే అప్పీల్ వ్యవస్థ పునరుద్ధరించాలి. సమస్యకు పరిష్కారం అనేది రెవెన్యూ అధికారులే సూచించాలి. కోర్టులు అనేది అంతిమంగా, న్యాయస్థానాలు అనేది, జ్యుడిషియల్ అనేది అంతిమంగా ఫైనల్గా. ఇప్పుడు రెవెన్యూ స్థాయిలో పరిష్కారం కాకపోతే వాటిని మరి కోర్టుకు అప్పీల్ చేసుకుంటారు. కానీ ఇవాళ ప్రతి సమస్యకు, చిన్న సమస్యకు కూడా ఇవాళ మా దగ్గర ఒక పేరు తప్పు పడితే కూడా, ఒక లక్ష్మమ్మ పేరు లక్ష్మి పడితే కూడా కోర్టుకు పోయారు. వాళ్ళదే భూమి రాస్తా మనం చిన్న లక్ష్మమ్మ అనే దాంట్లో వాడుక భాషలో 2 పేర్లు పిలుస్తారు. కాబట్టి మా దగ్గర ఒక సమస్య ఉంది. ఇప్పుడు ఇట్లాంటి సమస్య కూడా కోర్టుకు వెళ్ళాల్సిన అవసరం ఏర్పడుతుంది. వాళ్ళకి చాలా బాధపడుతూ ఉన్నారు. మా పేరులో ఉన్న చిన్న దోషాలకు కూడా మేము కోర్టు దాకా పోవాలంటే మాకు చాలా ఇబ్బందికరంగా ఉందని చెప్పి చెప్తా ఉన్నారు. వీటన్నిటికీ ఏంటంటే గత ప్రభుత్వం చేసిన తప్పుల్ని ఈ ప్రభుత్వం సరిదిద్దాలని నమ్ముతూ ఉన్నాం. గత ప్రభుత్వం రెవెన్యూ వ్యవస్థ నిర్వీర్యం చేసింది కాబట్టి ఈ ప్రభుత్వం పునరుద్ధరించాలి. గత ప్రభుత్వం రైతులకు అలాగే సాధారణ ప్రజలకు ఇబ్బందులకు గురి చేసిన ధరణి సిస్టమ్ లోపల మరి ఈ ప్రభుత్వం దాన్ని మొత్తం సమూలంగా మార్చి ఒక బ్యూటిఫుల్ ప్లాట్ఫామ్ తయారు చేసి ఎక్కడ ఏ విధంగా ఇబ్బంది లేకుండా చేయాలనేది మేము కోరుతాం. అశోక్ కుమార్ గారు, పూర్తిగా అంటే గతంలో గత 2 దశాబ్దాల నుండి IRGS వేదిక పైన రిజిస్ట్రేషన్ వ్యవస్థ, ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్ పర్ఫెక్ట్గా కొనసాగిస్తుంది. మరి ధరణి సంస్థ యొక్క ల్యాండ్ అప్డేట్స్ కానీ, ల్యాండ్ రికార్డ్స్ కానీ ఇతర కంపెనీలకు అప్పచెప్పడం యొక్క ఉద్దేశం ఏంటి? IRGS సక్సెస్ఫుల్గా కొనసాగించినప్పుడు అదే మోడల్లో ఎందుకు డెవలప్ చేయలేదు సాఫ్ట్వేర్? అశోక్ కుమార్ గారు, కెన్ యూ హియర్ మీ? ఎస్, గౌతమ్ గారు మీరు ఆన్సర్ చెప్పండి దానికి. ఎందుకంటే రిజిస్ట్రేషన్ యొక్క మాడ్యూల్ అనేటటువంటి సక్సెస్ మాడ్యూల్ మనం 2 దశాబ్దాల నుండి చూసినాం. వాళ్ళు సక్సెస్ఫుల్గా భూమి రికార్డును ఆన్లైన్లో పొందపరచగలిగారు. మరి ధరణి వచ్చే అంశాలకి ప్రైవేట్కి ఎందుకు వెళ్ళింది? అది గతంలో ముఖ్యమంత్రి గారు రిజిస్ట్రేషన్, మ్యూటేషన్ వేరువేరుగా ఉండడం వల్ల రైతులు ఇబ్బంది పడుతూ ఉన్నారు. రిజిస్ట్రేషన్కి ఒకసారి, అలాగే మ్యూటేషన్కి ఇంకోసారి మళ్ళీ ప్రభుత్వ కార్యాలయాలకు రావాల్సి వస్తుంది. వాళ్ళు చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. వారికి ఖర్చులు ఎక్కువ అవుతున్నాయి కాబట్టి, అలాగే అంటే ట్రాన్స్పోర్ట్ కావచ్చు, లేకపోతే ఇంకా రకాల తిరగడం వల్ల వచ్చే కాలయాపన సమస్యలు కావచ్చు, ఇవన్నీ పని కూడా ఇబ్బంది అవుతూ ఉంది. కాబట్టి దీనివల్ల ఈ సిస్టమ్ను మనం తగ్గించాలి. ఏకకాలంలో ఒకే ప్లాట్ఫామ్ మీద రిజిస్ట్రేషన్, మ్యూటేషన్ జరగాలి, రైతుకు పాస్బుక్ రావాలని చెప్పేసి వాళ్ళు కొనడం జరిగింది. దానికి మేము కూడా యాక్సెప్ట్ చేసినాం. మేము అశోక్ కుమార్ గారు, రిజిస్ట్రేషన్ విభాగం గత 20 సంవత్సరాల నుండి ఆన్లైన్ ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్ పర్ఫెక్ట్గా చేస్తుంది. మరి ధరణి పోర్టల్ను అదే తరహాలో ప్రభుత్వం ఎందుకు నిర్వహించలేదు? IRGS తోని రిజిస్ట్రేషన్ వ్యవస్థ సక్సెస్ఫుల్గా కొనసాగింది. ఇప్పుడు ప్రైవేట్ సంస్థల చేతులలో ధరణిని ఎందుకు పెట్టవలసి వచ్చింది? సార్ అవసరం లేదు సార్, నేను అదే చెప్తున్నాను. గతంలో ఈ MROలకి, SROలకి కోఆర్డినేషన్ లేకుండా ఉంది. అంటే ఇప్పుడు వాళ్ళు రిజిస్ట్రేషన్ మేము చేసిన తర్వాత వాళ్ళు మ్యూటేషన్ చేయడానికి ఆటోమేటిక్ గా వాళ్ళు లాగిన్ అయ్యి మ్యూటేషన్ చేయొచ్చు. ఈ పబ్లిక్ పోయి అడగాల్సిన అవసరమే లేదు. సో అదొక కోఆర్డినేషన్ కురబడింది. తర్వాత ఒక ల్యాండ్ ని కన్వర్షన్ చేసిన తర్వాత ఆ ప్రొసీడింగ్ సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులు పంపకపోయేవాడు.
అది లేకపోబట్టి ఇది గజం లెక్క తీసుకోవాలన్నా ఎకరాల లెక్క తీసుకోవాలన్నా అది కన్వర్షన్ అయిందా లేదా అనేటువంటి సమాచారం లోపం ఉండేది. నేనేమంటున్నా అంటే ఫస్ట్ ఈ 2 డిపార్ట్మెంట్లకి కోఆర్డినేషన్ ఉండాలి ఒకటి. 2 ప్రైవేటు నుంచి అవసరం లేకుండా నేనేమంటున్నా అంటే మనం సిసిఏలో ఎట్లయితే సెంట్రల్ ఆర్కిటెక్చర్ చేసినామో అదే విధంగా ధరణిని కూడా ప్యారలల్ సర్వీస్ చేయండి అంటున్నా. అంటే రెవెన్యూ డిపార్ట్మెంట్ రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ రెండింటి కూడా ప్యారలల్ సర్వీస్ ఇస్తే మేము దాంట్లో లాగిన్ కావచ్చు, దీంట్లో లాగిన్ కావచ్చు. అప్పుడు మీకు లేట్ అయ్యేది అనేది ఏముండదు. ఈవెన్ మేము కూడా చేసినా కానీ రిజిస్ట్రేషన్ చేసిన తర్వాత పాస్బుక్ ఏమంటే మేము కూడా దాంట్లో కూడా లాగిన్ అయ్యి ఇవ్వచ్చు. దానికి ఒక సాఫ్ట్వేర్ కొనడం సరిపోతుంది తప్ప ప్రైవేట్ వాళ్ళతో మెయింటైన్ చేయాల్సిన అవసరం లేదు. ఈరోజు ప్రభుత్వం ఇన్నేళ్ల నుంచి ఎక్కడ 1899 నుంచి చేసినప్పుడు 1908 నుంచి చేస్తున్నప్పుడు రిజిస్ట్రేషన్ ఎటువంటి ప్రాబ్లం లేనప్పుడు ఇప్పుడు ప్రాబ్లం ఎందుకు వస్తుంది? ఆ సాఫ్ట్వేర్ ఏమైనా ఉంటే టెక్నాలజీ మారుతుంది, అప్డేట్ అవుతున్నాము, అప్గ్రేడ్ అవుతున్నాము. దాని ప్రకారం సబ్ రిజిస్ట్రార్లకు కూడా ఇచ్చేసిన తర్వాత ప్యారలల్ సర్వీస్ ఎంఆర్ఓలకు కూడా ఇచ్చుకుంటూ ధరణి కావచ్చు, సిసిఏ కావచ్చు, రెండింటి కూడా మీరు లాగిన్ అయి చేయగలిగే అవకాశం ఉంది. కాబట్టి ఆ విధంగా ఆలోచిస్తే ప్రభుత్వం బాగుంటుందని చెప్పేసి నా ఉద్దేశం. ఎస్, కన్క్లూజన్ పాయింట్ చెప్పండి గౌతమ్ కుమార్. ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వానికి మీరు రెవెన్యూ ఉద్యోగుల సంఘం నుండి ఇచ్చేటటువంటి ప్రధానమైనటువంటి విజ్ఞప్తి ఏంటి? ఇప్పుడు రెవెన్యూ శాఖ సమర్థవంతంగా పనిచేయాలంటే ఈ ధరణిని కూడా మరి సమర్థవంతంగా నడిపించాలంటే కింది స్థాయిలో గతంలో రద్దు చేసిన విఆర్ఓలను ఇతర శాఖలకు పంపించిన విఆర్ఓలను తిరిగి మళ్ళీ గ్రామంలోకి తీసుకురావాలి. విఆర్ఏల్ని ఎవరైతే ఇతర శాఖలకు పంపించారో స్కేల్ ద్వారా వాళ్ళకి మళ్ళీ గ్రామాల్లోకి కానీ మండల స్థాయిలో కానీ అలాగే మన క్లస్టర్ స్థాయిలో కానీ ఏదైనా పేరు మార్చి మరి ఖచ్చితంగా వాళ్ళందరినీ కూడా ఈ శాఖలోకి తీసుకొచ్చి కింది స్థాయిలో ఈ సిబ్బందిని పెంచి గతంలో ఉన్న ఏదైతే ఈ నాలెడ్జ్ ఉన్న ఈ సిస్టమ్ పైన అవగాహన ఉన్న వాళ్ళని మరి సమర్థవంతంగా పనిచేయించుకోగలిగితే ఈ ధరణి సమస్యలకు కూడా ప్రతి సమస్య కూడా మనం క్షేత్రస్థాయిలో పరిశీలన చేయాల్సిన అవసరం ఉంది. ఇవాళ ఏ దరఖాస్తు వచ్చినా కూడా జిల్లా కలెక్టర్ గారు, ఆర్డీఓ గారు అలాగే ఎంఆర్ఓకి పంపిస్తారు. తహసీల్దారే మళ్ళీ కింది స్థాయిలో సిబ్బందికి గిరిదవర్లకు ఇచ్చి పంపడం వల్ల వాళ్ళు ఎంక్వైరీ చేసుకొని రావాలా. ఏ సమస్యకైనా ఎంత పెద్ద రాష్ట్ర స్థాయిలో పరిష్కరించే సమస్యకైనా కింది స్థాయి మూలం కాబట్టి కింది స్థాయిలో ఉన్న రిపోర్ట్ ఆధారంగానే పై అధికారులు దాన్ని ఆమోదిస్తారు. కాబట్టి ఖచ్చితంగా కింది స్థాయిలో గ్రామానికి ఒకరిని ఇద్దరిని రెవెన్యూ అధికారులను గతంలో ఉన్న విఆర్ఓల నుంచి కానీ విఆర్ఓ నుంచి కానీ ఖచ్చితంగా వాళ్ళని నియమించాలి, సిబ్బందిని పెంచాలి. అదనంగా కొత్త వాళ్ళను కూడా మరి వాళ్ళ డిగ్రీ చేసిన వాళ్ళు చాలామంది టీఎస్పీఎస్సీ ద్వారా ఈ ప్రభుత్వము చాలా పకడ్బందీగా రేవంత్ రెడ్డి గారు సీఎం అయిన తర్వాత టీఎస్పీఎస్సీని ప్రక్షాళన చేసి చాలా పకడ్బందీగా ఇలా గ్రూప్ 1 నోటిఫికేషన్ కానీ గ్రూప్ 2 నోటిఫికేషన్ కానీ ఇవాళ పెండింగ్లో ఉన్న అన్ని నోటిఫికేషన్లు కూడా చాలా పకడ్బందీగా ఇస్తున్నారు. కాబట్టి రెవెన్యూ శాఖకు కూడా ఆ శాఖని మళ్ళీ ప్రజల లోపల ప్రజల సేవలో మరి పటిష్టంగా మరి సమర్థవంతంగా నడిపించడానికి వారిని జూనియర్ అసిస్టెంట్ కానీ అలాగే ఇంకా గ్రూప్ 4 ద్వారా కానీ ఏదైనా ఒక పేరుతోన తప్పకుండా తీసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. కింది స్థాయిలో సిబ్బందిని పెంచి థ్యాంక్ యూ గౌతమ్ కుమార్ గారు, థ్యాంక్ యూ చిట్టిమల్ల అశోక్ కుమార్ గారు, అదేవిధంగా భూమి సునీల్ కుమార్ గారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఏది ఏమైనా కానీ గత ప్రభుత్వం సృష్టించినటువంటి ఒక విధ్వంసకరమైనటువంటి ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్ను సరిదిద్దేటటువంటి ప్రయత్నంలో ప్రస్తుత ప్రభుత్వం ముందుకెళ్తుంది. గ్రామాలకే కాకుండా మండలాలకే కాకుండా జిల్లాలకే కాకుండా ప్రతి అంశానికి కేంద్ర బిందువుగా పనిచేసే రెవెన్యూ వ్యవస్థను పటిష్టం చేస్తే ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్ పరిరక్షణ కొనసాగుతుందనేటటువంటి అంశాన్ని వక్తల అభిప్రాయంలో వ్యక్తం చేశారు. భూమి సునీల్ కుమార్ గారు ప్రత్యేకంగా ఈ మన స్పెషల్ డిబేట్కి రావడం అనేటటువంటిది వీ హ్యావ్ టు హానర్ హిమ్. భవిష్యత్తులో తెలంగాణ రాష్ట్రంలో కొనసాగించినటువంటి ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్లో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలంటని చెప్పి పిలుపునిస్తున్నాం. రాజ్ న్యూస్ ఒక ఓటమి 100 తప్పుల కార్యక్రమానికి ఇచ్చేసిన వక్తలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. కీప్ వాచింగ్ రాజ్ న్యూస్. సిల్వేరి శ్రీశైలం ఫర్ రాజ్ న్యూస్.